This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనం ఫస్ట్ వచ్చి మనకి హైలీ అవైలబుల్ K3s క్లస్టర్ గురించి చూడాలి. బై ద వే నేను K3s లో ప్రాబ్లం ఏంటంటే మీకు హెచ్సిడి అనేది లోకల్గా ఉండదు, మీకు లోకల్గా ఉండదు అనమాట. సో కాబట్టి కంపల్సరీగా మీకు ఎక్స్టర్నల్ డేటాబేస్ కావాలి యూజింగ్ MySQL అంటాను. మీకు MySQL ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్ ని మీ దానికోసం వాడుకోవచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, అదొకటి ఉంది. సో దాని తర్వాత మనం మాట్లాడాల్సింది ఓవర్ వ్యూ ఆఫ్ పాడ్స్, రెప్లికా సెట్స్, డిప్లాయ్మెంట్స్ అండ్ సర్వీసెస్. బేసిక్గా ఏంటివి అని చెప్పి మనం ఒక ఓవర్ వ్యూ రావాలి. తర్వాత మనం ఇక్కడికి వచ్చి క్రియేటింగ్ పాడ్స్ అండ్ యాక్సెసింగ్ ఆర్ క్రియేటింగ్ పాడ్స్ తో పాటు నెక్స్ట్ వచ్చి యాక్సెసింగ్ లాగ్స్ గురించి మనం ఎలా చేయాలి బై ద వే, అండ్ అండర్స్టాండింగ్ సైడ్ కార్ కంటైనర్స్ అని ఉంటుంది మీకు. మనకి అండర్స్టాండింగ్ సైడ్ కార్ కంటైనర్స్ ఉంటాయి. సో అవేంటో చూస్తాం అనమాట, మనకి ఎలా ఎందుకు అని జస్ట్ ఓవర్ వ్యూ అనమాట. సైడ్ కార్ కంటైనర్ సపరేట్ గా ఉంది మీకు. సో ఇవి చూద్దాం. ఒకవేళ టైం పర్మిట్ చేస్తే నేను ఏం చేస్తానంటే మీకు డిప్లాయ్మెంట్స్ గురించి స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఆబ్వియస్ గా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ నాకు ఒక 3 సర్వర్లు కావాలండి. మీరు చూసినట్లయితే 3 సర్వర్లు కావాలా. దానికంటే ముందు నాకు ఒక డేటాబేస్ కావాలా. సో మీ అందరికీ కూడా ఒక ఈమెయిల్ వచ్చి ఉండాలా, ఎందుకంటే నేను డ్రైవ్ కి మీకు ఈమెయిల్ యాక్సెస్ ఇచ్చానండి. మీకు డ్రైవ్ కి యాక్సెస్ ఇచ్చాను. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి మీకు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేర్డ్ విత్ మీ అని ఉంటుంది కదా, మీరు గూగుల్ డ్రైవ్ మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ తో లాగిన్ చేసి drive.google.comకి వచ్చి ఇక్కడ షేర్డ్ విత్ మీ అని క్లిక్ చేశారనుకోండి, మీకు మీకేం కనిపిస్తుంది ఇక్కడ, మీకు ఇది కనిపిస్తుంది. మీకు Kubernetes ల్యాబ్ ఫైల్స్ 20 అని కనిపిస్తుంది. ఇక్కడికి వద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, దీని లోపల మనం సో ఆర్కేఐ ఉంది కదా, ఆర్కేఐ లోపలికి వద్దాం. ఆర్కేఐ లోపల మీకు డాక్యుమెంట్ ఇచ్చి ఉంటాను. మీకు కిందకు వచ్చాను అనుకోండి, ఇన్స్టాలింగ్ ఇక్కడికి వచ్చి ఇన్స్టాలింగ్ K3s క్లస్టర్ ఇది ఉండే K3s క్లస్టర్ క్రియేషన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. మీకు సో దీంట్లో నేను చెప్పుంటాను మీకు ఒక డేటాబేస్ అనేది అవసరం అవుతుందండి. మీకు డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో చూద్దాం. మీరు చూస్తే లైట్ వెయిట్ Kubernetes ఎక్కడ వాడచ్చు, మీకు 1 CPU 1 GB ర్యామ్ సరిపోతుంది. మీకు కిందకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సింది యూజింగ్ MySQL యాజ్ డేటా స్టోర్ ఫర్ మల్టీ మాస్టర్ ఇలా ఉంది. ఓకే, లాస్ట్ లో గుర్తు చేయండి, చూద్దాం, యాక్సెస్ ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి యూజింగ్ మల్టీ మాస్టర్ ఇద్దాం. సో దానికి కావాల్సిన ఏ విధంగా క్రియేట్ చేయాలి మీకు. తర్వాత మనకి అలా కాకుండా మీరు చూసారనుకోండి ఎంబెడెడ్ డేటాబేస్ కూడా ఉండొచ్చు అండి. బై ద వే మీకు 2 విధాలుగా చేయొచ్చు. వెదర్ మీకు MySQL వాడచ్చు, MySQL వాడారు అనుకోండి మీకు ఇలా ఉంటుందన్నమాట. మీకు డేటా స్టోర్ ఇచ్చి చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీకు దీన్ని ఏమంటాం, ఇది కూడా ట్రై చేయొచ్చు మనం. సో HA ఎంబెడెడ్ అని ఉంది చూడండి. మీకు HA ఎంబెడెడ్ ఎడిట్ చేశారు చూడండి. మీకు దిస్ పేజ్ వాజ్ బీన్ మూవ్డ్, ఎక్కడికి మూవ్ చేసాం. ఓకే,
అంటే ఇంక వీళ్ళు అప్డేట్ చేసినట్టున్నారండి. సో మీరు చూసినట్లయితే టు రన్ K3s ఇన్ దిస్ మోడ్ యూ మస్ట్ హ్యావ్ ఆడ్ నెంబర్ ఆఫ్ సర్వర్ నోడ్స్. వీ రికమెండ్ స్టార్ట్ విత్ 3 నోడ్స్, 3 నోడ్స్ ఉండాలా. ఐ థింక్ మనకి MySQL అవసరం లేదండి, ఇట్లా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో టు గెట్ స్టార్టెడ్ విత్ మనకేంటంటే ఫస్ట్ 3 సర్వర్లు క్రియేట్ చేయాలా. ఫస్ట్ 3 సర్వర్లు క్రియేట్ చేసి దాని లోపల ఏం చేస్తామంటే మీకు ఇది రన్ చేస్తాం. ఇది రన్ చేసినప్పుడు లాస్ట్ లో క్లస్టర్ ఇనిట్ అని చూడండి మీకు. సో కాబట్టి ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ లాంచింగ్ ఫస్ట్ సర్వర్ జాయిన్ ద సెకండ్ అండ్ సర్వర్స్ ఇలా ఇవ్వచ్చు. అంటే ఈ సీక్రెట్ అనేది అంటే ఏదైనా పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు మీరు, అదే ఇవ్వాల్సిన సీక్రెట్ అని ఇవ్వాల్సిన పని లేదు. సో మీకు India@123 ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చి సర్వర్ అని చెప్పి మీకు ఫస్ట్ సర్వర్ అన్నమాట మీకు. సో చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం, మీకు నేను ఇది అప్డేట్ చేస్తాను ఆగండి. ఇదే కదా ఇందాకుంది మరి, ఎనీవే సర్లేండి. సో ఇది ట్రై చేద్దాం మనం. ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి, ఇక్కడికి వచ్చి మీకు డొమైన్ పేరు కూడా ఇవ్వచ్చు అనమాట. K3s అని డొమైన్ ఇచ్చి ఏం చేసి ఇలా ఇలా ట్రై చేద్దాం మీకు. ఇలా ట్రై చేసి అయిపోయినాక నెక్స్ట్ మనం ఇవ్వచ్చు. సో ఫస్ట్ మనకి ఏం కావాలా, నాకు 3 సర్వర్లు కావాలి. సింపుల్ గా వచ్చి 3 సర్వర్లు కావాలా. సో నిన్న చేసిన విధంగా 3 సర్వర్లు నేను క్రియేట్ చేస్తాను. గివ్ మీ 1 మినిట్. మీకు T2 మైక్రో కూడా సరిపోతుందండి. బట్ నేను ఏం చేస్తానంటే నిన్న మనం RKEకి వాడాం కదా, RKEకి వాడింది దీనికి యూజ్ చేస్తాను మీకు. ఓకే, ఇది మనకి RKE ఇన్ఫ్రా డిప్లాయ్ ఉంది. మీరు ఇదే వాడచ్చు అనమాట. మీకు ఇది వాడినప్పుడు పోతే కింద వచ్చి, సో నేను ఏం చేస్తాను, లేకపోతే ఓపెన్ చేద్దాం ఇక్కడికి వచ్చి K3s cluster.py అంటాను. K3s cluster.py అని చెప్పి నేను క్రియేట్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, దీని నుంచి కాపీ చేస్తాను. RKE ఉంది కదా, అంతా సేమే మీకు, అంతా సేమే. కాకపోతే ఏం చేస్తానంటే మీకు K3s అని చెప్పి నేనేం చేస్తాను మీకు K3s నోడ్ అని ఇస్తాను. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆబ్వియస్ గా నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 అని వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఐ డోంట్ థింక్ మనకి ఇంత అవసరం లేదు బై ది వే. ఐ థింక్ రెగ్యులర్ 8 GB ఈస్ ఫైన్, పనిచేస్తుంది మీకు. ఓకే, సో ఇది మనకు కావాలండి. నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి రన్ K3s క్లస్టర్ అంటాను. అడుగుతుంది ఎన్ని సర్వర్లు కావాలని. ఓకే, డన్. సో కాబట్టి బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు. మీకు రిఫ్రెష్ చేస్తే 3 వస్తాయి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు మీకు నేను ఇది కూడా స్టార్ట్ చేస్తాను. ఇది ఒక దీని పేరేంటి మనకి ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేస్తాను టార్గెట్ గ్రూప్కి వచ్చి. సో ఆల్రెడీ RK ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ రెండింటిని తీసేద్దాం యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి డిలీట్ చేసి సో K3s క్లస్టర్ TCP 6443 ఇలా ఇచ్చేసి నెక్స్ట్ అందాం. ఈ మూడింటిని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి మనం ఫస్ట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. సో లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడికి వచ్చి క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, మనకి K3s నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు
పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్ 3. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, K3s క్లస్టర్ 6443 క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అన్నాం. ఓకే, సో ఎందుకు అంటే మనకి దానికి నేను ఈవెన్ రూట్ 53లో కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఆ పేరుతో మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుద్ది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకి దాన్ని యూజ్ చేసుకొని మనం లెన్స్ వాడి దీనికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అందుకోసం సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి హోస్టెడ్ జోన్స్కి వస్తాను. ఇక్కడ వచ్చి క్రియేట్ రికార్డ్ అంటానండి. క్రియేట్ రికార్డ్, నెక్స్ట్ వచ్చి డిఫైన్ ఏ సింపుల్ రికార్డ్. సో K3s అని చెప్పి నేనేం చేస్తాను, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ నార్త్ వర్జీనియా ఇలా ఇస్తాను. సరే, ఫైన్, గుడ్. సో నెక్స్ట్ ఏంటంటే ఆబ్వియస్ గా 3 సర్వర్లో కూడా మనకి డాకర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఎందుకంటే మీకు K3s కంపల్సరీ డాకర్ కావాలా. ఇక్కడ నోడ్ 1 అని ఉంటుంది. రైట్, సో నేనేం చేస్తాను, డాకర్ పిఎస్ అంటే డాకర్ ఇన్స్టాల్ అయిందా, గుడ్, డాకర్ ఇన్స్టాల్ అయిందండి. సెకండ్ నోడ్కి వద్దాం. సెకండ్ నోడ్కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఓకే ఇంకా రాలేదు. థర్డ్ నోడ్కి వద్దాం. ఓకే, యా, ఓకే, గుడ్. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం క్రియేట్ చేయాల్సింది మీకు, సో లెట్ మీ కాపీ దిస్. ఇది ఏం చేస్తుంది, కర్ల్ అని చెప్తే ఇది మీకు ఓ షెల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది. ఇది ఇన్స్టాల్ K3s అని చెప్పి మనం చేయాల్సింది K3s b47.xyz అని ఇవ్వచ్చు. ఒకవేళ మల్టిపుల్ ఇవ్వాలనుకోండి ఇలా ఇవ్వచ్చు, అంటే K3s ఇట్లా ఇచ్చాం, లేదు మీకు లోడ్ బ్యాలెన్సర్ కూడా ఇవ్వాలనుకోండి ఇట్లా కూడా ఇవ్వచ్చు. సో లెట్ మీ గో టు లోడ్ బ్యాలెన్సర్. నేను ఏం చేయొచ్చు, లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఇలా ఉంటుంది కదా, లోడ్ బ్యాలెన్సర్ యొక్క పేరు ఇలా ఉంటుంది మీకు, ఇలా కూడా ఇవ్వచ్చు. రైట్ క్యూబ్ కాన్ఫిగ్ టోకన్ సీక్రెట్ ఈజ్ ఈక్వల్ సీక్రెట్ ఇలా ఇవ్వచ్చు అనమాట. సో ఇదంతా కూడా వన్ సింగిల్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మొత్తం కాపీ చేసి మీకు ఫస్ట్ సర్వర్ ఏముంది, లెట్ మీ ఒక నిమిషం అండి, ఐ హ్యావ్ సమ్ ఓల్డ్ మిషన్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇలా ఇద్దాం. ఓకే, గుడ్. సో నేను ఏం చేస్తాను, kubectl గెట్ నోడ్స్ అన్నాం అనుకోండి, మీకు ఇది ఏం చేస్తుంది, మీకు కంట్రోల్ రైట్ నో మీరు చూస్తే కంట్రోల్ పైన ఈ పైన ఇది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. కాంట్ గెట్ మెట్రిక్స్, ద సర్వర్ ఈజ్ కరెంట్లీ అన్అవైలబుల్ టు హ్యాండిల్ ద రిక్వెస్ట్. సో ఇది నేను ట్రబుల్ షూట్ చేయాలో ఎందుకు వస్తుందో, బట్ ఎనీవే ఇక్కడ చూస్తే మనకి కంట్రోల్ ప్లేను HCD మాస్టర్ 3 దీంట్లో ఉన్నాయి. ఓకే, సరే, గుడ్.
నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, అడిషనల్ గా దీన్ని యాడ్ చేయడం. మీరు చూస్తే అడిషనల్ గా అయిపోయింది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఇదే ఇస్తాము. సేమ్ K3S అంతా కూడా, కాకపోతే పేర్లు ఉంటాయి చూసారా, పేర్లు వచ్చి సరే ఇక్కడ ఐపీ అడ్రస్ దేనిది ఇవ్వాలంటే మనకి 1041.9. ఓకే, 1041. కరెక్టేనా, 1.9 ఇది ఇవ్వాలి. సో ఇది తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే మిగతా అన్ని సర్వర్స్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. సో చేసే ముందు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను వాచ్ kubectl గెట్ నోడ్స్ అన్నాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది. అవునా, సరే లెట్స్ డూ దిస్. సో ఇక్కడికి వచ్చి రెండో సర్వర్ 2.36 ఉంది, ఇక్కడికి ఇచ్చి మనం చూద్దాం వెనక యాడ్ అవుద్దా లేదా అని చెప్పి మీకు మనం ఇచ్చినప్పుడు. గైస్ హోల్డ్ ఆన్. ఓకే, సో ఇది మనకి అడిషనల్ గా మీకు ఇంకొక కంట్రోల్ ప్లేను హెచ్సిడి మాస్టర్ గా మీకు రావాల్సి వస్తుంది అనమాట. ఓకే, వచ్చింది చూసారా, వెనక చూసారంటే రెడీ అని వచ్చింది. కాకపోతే ఆ రోల్స్ దగ్గర కూడా మీకు కొంచెం టైం తీసుకుంటుంది. మనకి రోల్స్ హెచ్సిడి ఇది కూడా రావాలా, యా వచ్చింది. ఓకే, మూడో సర్వర్ కూడా వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మూడో సర్వర్కి ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఈ విధంగా K3S క్లస్టర్ అంటే సింపుల్ గా మీకు క్లస్టర్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా డిప్లాయ్ చేయొచ్చు. సో అట్లా కాకుండా మీరు కావాలనుకుంటే MySQL ని కూడా బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ గా కూడా వాడుకోవచ్చు. అది కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఏదైనా MySQL డేటాబేస్ ఉందనుకోండి, మీరు దాంట్లో కూడా మీరు ఇది యూజ్ చేసుకొని పెట్టచ్చు అనమాట మీకు. ఓకే, లెట్స్ సి. సో తర్వాత దీని అంతటినీ కూడా నేను లెన్స్ ద్వారా యాక్సెస్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, లెన్స్ ద్వారా యాక్సెస్ చేద్దాం. అయితే కొంచెం క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీకు K3S ని యూజ్ చేసినప్పుడు క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ డిఫరెంట్. ఓకే, గుడ్ అండి. సో 3 వచ్చేసినాయి. సో మనం క్యూబ్ కాన్ఫిగ్ ఎక్కడ ఉంటుందని చెప్పాము యాక్చువల్ గా మీకు, ఇది. ఓకే, క్యూబ్ కాన్ఫిగ్ ఇక్కడ ఉంటుంది అనమాట. క్యాట్ అని చెప్పి ఇలా ఇద్దాం. సో ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే చూసారా 127.0.0.1 వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, నేను ఏం చేస్తాను దీని దగ్గరకు వచ్చి మీకు ఇది నిన్నటి కాంటెక్స్ట్, సో రిమూవ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, యాడ్ క్లస్టర్ అని చెప్పినప్పుడు సో ఇక్కడ ఇచ్చాం, ఆబ్వియస్ గా మీకు కనెక్ట్ కాదు. అవునా, మీరు చూసినట్లయితే ఆబ్వియస్ గా కనెక్ట్ కాదు మీకు. ఎందుకు, 127 లోకల్ హోస్ట్ కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, అందుకే మనం సర్టిఫికేట్ ఇష్యూ చేసాం. ఏ పేరుతో ఇష్యూ చేసాము, మరి ఈ పేరుతో K3S అని చెప్పి. సో కాబట్టి నేను NS లుకప్ అని ఇలా రన్ చేసినప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్ పేరు వస్తుంది అనమాట. సో నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇప్పుడు ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి సో మనం ఏం చేయొచ్చు, యాడ్ క్లస్టర్ అందాం. మనకి యాడ్ క్లస్టర్ అని చెప్పి మనం క్లిక్ చేసినప్పుడు ఆబ్వియస్ గా సర్టిఫికేట్ అంతా మనం ఇచ్చిన పేరుతో వ్యాలిడే కాబట్టి, అలాగే లోడ్ బ్యాలెన్సర్ పేరు కూడా వ్యాలిడ్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇలా వస్తుంది మీకు. ఓకే, సో నోట్స్ కొద్దాం. నోట్స్ కి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే 3 నోట్స్ వస్తుంది. మీకు కావాలంటే వర్కర్ నోట్స్ కూడా యాడ్ చేయొచ్చండి, అక్కడ వర్కర్ నోట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో ఇదంటే ఇది మీకు మాస్టర్ సర్వర్స్ ఉన్నాయి. వర్కర్ నోట్స్ యాడ్ చేయాలనుకోండి, దానికి ఏంటి మనకి మీకు, సో టోకెన్ తెచ్చుకోవాలి. మనకి టోకెన్ తెచ్చుకొని ఇచ్చామనుకోండి మీకు ఆటోమేటిక్ వస్తుంది అనమాట మీకు.
ఓకే. సో ఇక్కడికి వచ్చి K3s URL అని చెప్పి మనం ఏం చేయాలా అంటే ఏజెంట్స్ కావాలి. సో ఏజెంట్స్ కోసం మనం అంటే ఇంతకు ముందే ఇచ్చి ఉంటాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి వర్కర్ నోడ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ మీకు వర్కర్ నోడ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ రావాలా? ఇక్కడికి వచ్చి K3s URL దగ్గర మీరు ఏమి ఇవ్వచ్చు మీరు చూస్తే ఇది తీసుకొచ్చి నేను ఇది ఇస్తాం. నా టోకెన్ K3s టోకెన్ అని వచ్చింది మీకు. మీరు చూస్తే K3s టోకెన్ అని చెప్పి మీకు వస్తుంది. సో టోకెన్ మామూలుగా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాం అనుకోండి ఈ టోకెన్ వస్తుంది మీకు. సో ఈ టోకెన్ మనం ఏం చేయాలి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను టోకెన్ తీసుకొని ఎక్కడ ఇద్దాం మీకు ఇక్కడ ఉంచండి సర్వర్ ఇది ఈ టోకెన్ ఉంది K3s టోకెన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇలా ఇద్దాం మనం ఇలా ఇవ్వచ్చు అనమాట మనకి. ఓకే. సో కాబట్టి నేనేం చేస్తానంటే మీకు అడిషనల్ గా మనం ఏం చేస్తాం అడిషనల్ గా ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేద్దాం. కాకపోతే నేను ఏం చేస్తానంటే ఆ 3 సర్వర్లు చేసేటప్పుడు మీకు అంతా సేమ్ గానే ఉంటుంది. T3 మీడియం అవసరం లేదు. నేనేం చేస్తాను మీరు చూస్తే T2 మైక్రో అంటాను. కావాలని T2 మైక్రో అని చెప్పి సో ఇక్కడ వర్కర్ అని ఇద్దాం. K3s వర్కర్ అని చెప్పి సో అంటే ఎందుకంటే మనకు K3s అనేది దేనికోసం డిజైన్ చేయబడిందంటే చాలా చాలా చిన్న సర్వర్స్ కూడా అంటే తక్కువ మెమరీ CPU ఉన్న వాటికి కూడా మీకు సపోర్ట్ చేయబడింది మీకు అందుకోసం. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఎస్ అని చెప్పి రైట్ క్లిక్ చేసి నేను ఏం చేస్తాను రన్ K3s అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. ఓకే. సో మీకు 3 వర్కర్ నోడ్లు వస్తున్నాయండి. సో 3 వర్కర్ నోడ్లు వచ్చినాక సరే ఇది వచ్చే లోపల నేను ఏం చేయొచ్చు అంటే మీకు ఇక్కడ క్లస్టర్కి వచ్చాం అనుకోండి మెట్రిక్స్ ఆర్ నాట్ అవైలబుల్ డ్యూ టు మిస్సింగ్ ఇన్వాలిడ్ అని వస్తుంది. అలాగే నేను ఇక్కడికి వచ్చి మీకు kubectl get pods హైఫన్ క్యాపిటల్ A అని ఇచ్చాం అనుకోండి సారీ యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే ఏమేం పాడ్స్ రన్ అవుతున్నాయి మీకు మీరు చూస్తే ఇక్కడ మెట్రిక్ సర్వర్ రన్ అవుతుంది మీకు మెట్రిక్ సర్వర్ తర్వాత ట్రాఫిక్ అనే ఒక ఇంగ్రెస్ కంట్రోలరు సో ఇవన్నీ రన్ అవుతున్నాయి మీకు. ఓకే గుడ్. సో మన అప్లికేషన్స్ కూడా డిప్లాయ్ చేయాలా మీకు బట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మెట్రిక్స్ ఆర్ నాట్ డ్యూ టు సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెట్టింగ్స్కి రావాలండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మనకి ఒక దగ్గర సెట్టింగ్స్ అని ఉంటాయి మనకి అయితే ఓపెన్ క్లస్టర్ సెట్టింగ్స్ అని చెప్పి లెన్స్ మెట్రిక్స్ అని చెప్పి నేను క్యూబ్ బేసిక్గా ఇదేంటంటే ఎనేబుల్డ్ ప్రొమీథియస్ మెట్రిక్స్ ఎనేబుల్డ్ టైమ్ సిరీస్ డేటా ఇట్లా ఇచ్చామనుకోండి ఇది ఈ 3 కావాలని సెలెక్ట్ చేసి యాక్చువల్లీ 3 వస్తుంది ఎనేబుల్ ఇది అప్లై చేసి వస్తుంది బట్ నేను సింపుల్ గా కావాలని ఇది అప్లై చేస్తాను మీకు ఇది అప్లై చేస్తాను. ఇది అప్లై చేసినప్పుడు ఏమవుద్దంటే అడిషనల్ గా కొన్ని డిప్లాయ్ అవుతాయి చూడండి మీకు ఏమరా అంటే కొన్ని డిప్లాయ్ అవుతాయి ఇక్కడ మీకు సరే కింద క్యూబ్ స్టేట్ మెట్రిక్స్ అని ఒకటి క్రియేట్ అవుతుంది మీకు. దాంతో పాటు అడిషనల్ గా ఏం చేస్తుంది మూడిట్లో కూడా నోడ్ ఎక్స్పోర్టర్ అని క్రియేట్ అవుద్ది. నేను మీకు ప్రొమిథియస్ చెప్పినప్పుడు అర్థమవుతుందండి. నోడ్ ఎక్స్పోర్టర్ అంటే అది ఏం చేస్తుంది అంటే అన్ని కలెక్ట్ చేస్తుంది మెట్రిక్స్ అంతా కలెక్ట్ చేసి మీకు వస్తుంది. ఓకే సరే కాసేపు తర్వాత బ్యాక్ వస్తే ఇక్కడ మెట్రిక్స్ అన్ని వస్తాయి. సో ఈ లోపల ఐ థింక్ మన మెషిన్స్ కూడా అప్ అయి ఉంటాయి K3s వర్కర్ నోట్స్ అంతా కూడా మనకి. ఓకే వర్కర్ నోడ్ లో లాగిన్ చేద్దాం. నేను ఏం చేస్తాను వర్కర్ నోడ్ లో తీసుకొని
ఓకే, సో ఇక్కడ కూడా రావాలి మనకి. ఎందుకో 1B లో అవైలబిలిటీ జోన్లో ఇబ్బందులు వస్తున్నట్టున్నాయి. Docker PS. Okay, good. గుడ్, ఓకే ఫైన్. సరే, నేను ఏం చేస్తాను, ఫస్ట్ సర్వర్కి వద్దాం. ఇక్కడికి వచ్చి ఓకే, వాచ్ kubectl గెట్ నోట్స్ అన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సో మీరు చూసినట్లయితే ఇదన్నమాట, మనకి K3s AWS B47 XYZ ఉంది మనకి. అండ్ టోకెన్ కూడా తీసుకున్నాము. మీకు చూపించిన టోకెన్ ఎక్కడి నుంచి తీసుకోవాలని. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యాజ్ ఎ వర్కర్ నోడ్ నాకు యాడ్ అవ్వాలండి, అది ఎక్స్పెక్టేషన్. ఓకే, సరే నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ లైక్ దిస్. అండ్ ఫస్ట్ దాన్ని చూద్దాం మనం. ఓకే, చూసారంటే మీకు యాడ్ అయించండి మీకు. కాకపోతే మనకి ఏం చేయాలో, రోల్స్ నన్ అని వస్తుంది, మన తర్వాత వర్కర్ నోట్స్ అని చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, సరే నెక్స్ట్ వచ్చి రెండో దానికి మీకు అలాగే మూడో దానికి ఓకే. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, మనకి అంతా రెడీ అయిపోయింది. కాకపోతే వర్కర్ నోట్స్ మీరు చూసారు అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో kubectl గెట్ నోట్స్ అన్నప్పుడు ఇలా ఉంది. సో నేను ఏం చేస్తాను, grep -i నన్ అన్నా అంటే ఈ మూడు వస్తున్నాయి. సో kubectl లేబుల్, ఓకే గైస్ 1 minute. ఓకే, సో ఇక్కడ వచ్చి లేబుల్ నోడ్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఒక పని చేద్దాం, kubectl డిస్క్రైబ్ నోడ్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే, డిస్క్రైబ్ నోడ్ అని చెప్పి ఒక మాస్టర్ నోడ్ తీసుకుంటాను. యాక్చువల్గా మొత్తం వస్తుంది మీకు, అంటే ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. బట్ నాకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం పైకి వచ్చాం అనుకోండి, యా ఇక్కడ లేబుల్స్ దగ్గర మీరు చూసారనుకోండి, ఇట్లుంటుంది అనమాట. ఏంటది, ఇలా ఉంటుంది. సో నేనేం చేస్తాను మీకు, ఓకే, సో ఈ నోడ్ ఉంది కదా, ఇక్కడ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ కాకుండా నేనేం చేస్తాను, వర్కర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అందాం. ఓకే, సో kubectl లేబుల్ నోడ్, సారీ గైస్, లేబుల్ నోడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. ఇప్పుడు వర్కర్ అని వచ్చింది చూడండి. ఓకే, ఇంకోటి ఏముంది, నెక్స్ట్ 2.190, .70. ఓకే, డన్ అండి. మీరు చూసారంటే వర్కర్ నోట్స్ యాజ్ వెల్ యాజ్ మనకి కంట్రోల్ పెన్ నోట్స్, అంటే ఒక క్లస్టర్ రెడీ అయిపోయింది మనకి. ఓకే, సో అంటే నిన్నంతా మనం ఏం చేస్తాము, RKE వాడి ఏ విధంగా డిప్లాయ్ చేయొచ్చు, అండ్ K3s వాడి. K3s అనేది దేనికోసం డిజైన్ చేయబడింది అంటే, ఇది చాలా స్మాల్ ఫుట్ ప్రింట్ అండి, చాలా తక్కువ రిసోర్సెస్ లో కూడా
మీరు చూసినట్లయితే చాలా తక్కువ రిసోర్సెస్ లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం రన్ చేయొచ్చు అనమాట. మనం తక్కువ రిసోర్సెస్ లో కూడా మనకి క్లస్టర్ రన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఓకే, మనకి క్లస్టర్ ఎలా క్రియేట్ చేయాలో మనకి తెలిసిపోయింది. మనకి క్లస్టర్ ఎలా క్రియేట్ తెలిసిపోయింది. 3 విధాలు చేసాం యాక్చువల్ గా. కాప్స్ ఒకటి, ఆర్కే ఒకటి, అండ్ దీని పేరేంటి మనకి K3s ఒకటి. అది కాకుండా తర్వాత మనం మేనేజ్డ్ క్యూబర్నెటీస్ లో భాగంగా మనం అజూర్ ఏకేఎస్ చూస్తాము. ఆ తర్వాత మనకి AWS EKS కూడా చూస్తాం. అది రాను నౌ నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి మనం మీకు క్యూబర్నెటీస్ లో మెయిన్ ఎలా ప్రిమిటివ్ టైప్స్ అని అనుకోండి, అంటే హై లెవెల్లో మీరు రెగ్యులర్ గా వాడే వాటి గురించి మనం మాట్లాడాలి బై ది వే. ఓకే, సో దాంట్లో భాగంగా ఒక హై లెవెల్ ఓవర్ వ్యూ ఆఫ్ మనకి పాడ్స్ అంటే ఏంటి, రిప్లికా సెట్స్ ఏంటి, డిప్లాయ్మెంట్స్ అండ్ సర్వీసెస్ గురించి మాట్లాడాలి. నౌ మీకు క్యూబర్నెటీస్ లో డైరెక్ట్ గా కంటైనర్ ని క్రియేట్ చేయలేరండి. ఓకే, మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, వీ కెనాట్ క్రియేట్ కంటైనర్ డైరెక్ట్లీ ఇన్ K8s అనమాట. K8s లో మీరు ఒక కంటైనర్ డిప్లాయ్ చేయలేం. అంటే ఇప్పుడు డాకర్ వచ్చామనుకోండి, డాకర్ కమాండ్ ఏంటి, డాకర్ రన్ -rm -d -name app1 సో -p 80:80 సో nginx లేటెస్ట్ అన్నాం అనుకోండి. బేసిక్ గా ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మీకు app1 అనే ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే అండ్ 80 పోర్ట్ లో ట్రాఫిక్ వదులుతుంది. ఇమేజ్ వచ్చి nginx, అంటే యు ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ కంటైనర్. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నారు. కానీ క్యూబర్నెటీస్ కి వచ్చేసరికి మీరు కంటైనర్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేయలేరు. క్యూబర్నెటీస్ లో మనం ఏమని పిలుస్తామంటే దాన్ని పాడ్ అంటారు. ఏమంటాం? బేసిక్ గా POD అంటే దానికి ఫుల్ ఫామ్ ఏం లేదు. బేసిక్ గా మీకు సింపుల్ గా పాడ్ అంటాం. ఒక పాడ్ లో ఏముండొచ్చు? పాడ్ సింపుల్ గా చెప్పాలంటే ఈజ్ లైక్ ఏ వ్రాపర్ which can contain one or more containers. మీకు ఒక పాడ్ లోపల ఒకటి అంతకంటే ఎక్కువ కంటైనర్స్ ఉండొచ్చు యాక్చువల్ గా. ఇట్ ఆల్సో కంటైన్ temp space called as empty directory. ప్రతి ఒక్క పాడ్ లో బై డిఫాల్ట్ గా డి అప్పర్ కేస్ అండి, అది యాదృచ్ఛికంగా ఏం కాదు, కాన్స్టిట్యుయెన్సీ కాదు. సో కాబట్టి మీకు ప్రతి ఒక్క పాడ్ లో కూడా మీకు స్టోరేజ్ కోసం ఎంప్టీ డైరెక్టరీ అని ఒక వాల్యూమ్ ఉంటుంది, మీకు అది యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఏదైనా టెంపరీ ఇక్కడ డేటా సేవ్ చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు అప్లికేషన్ కి లైక్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ లకు కావాలి, దానికోసం వాడుకోవచ్చు, దానికోసం మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చి మీకు యాజ్ ఎ సెడ్ ఒక పాడ్ లోపల ఒకటి అంతకంటే ఎక్కువ కంటైనర్స్ ఉన్నారంటే మ్యాండేటరీగా కాదండి, మీకు జస్టిఫికేషన్ ఉండాల. సో ఇక్కడ ఏంటంటే ఇమాజిన్ మనకి ఒక 3 నోడ్ క్లస్టర్ తీసుకోండి. ఓకే, నేనేం చేస్తాను, 3 వర్కర్ నోడ్లు తీసుకుంటా నేను. మీరు చూస్తే 3 వర్కర్ నోడ్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా, సో దీనిలాగా మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 ఇలా ఉంటుంది. సో నౌ వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అని ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే ఒక పాడ్ అనేది గుర్తుపెట్టుకుని బాగా, ఒక పాడ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఒక నోడ్ లోనే ఉంటుంది. బై ది వే ఒక పాడ్ అనేది ఇది బేసిక్ గా మనం ఏం చేయొచ్చు, సింపుల్ గా నేనేం చేస్తాను, దీన్ని K8s పాడ్ అంటాను. K8s పాడ్ అంటాను. ఒక పాడ్ లోపల మీకు ఒకటి అంతకంటే
ఎక్కువ కంటైనర్స్ ఉండొచ్చు. నా ఎక్కువ కంటైనర్స్ ఉంటారంటే దయచేసి మీరు ఒకటి పోతే ఒకటి అప్పవుద్ది అందుకోసం కాదండి. ఎందుకు ప్రాబ్లమ్ ఏంది ఇక్కడ మీకు పాడ్ అనేది ఎప్పుడూ కూడా ఒకే నోడ్‌లో ఉంటుంది. కాబట్టి ఒకే నోడ్‌లో 2 కంటైనర్లు పెట్టడం ఎందుకు? సో, అందుకే మనం ఏం చేస్తామంటే దీన్నేమంటాం యాప్ లేక మెయిన్ కంటైనర్ అంటాం మీకు. మెయిన్ కంటైనర్ అంటే యాక్చువల్‌గా అప్లికేషన్ రన్ అవుతుంది. దాంట్లో రన్ అవుతుంది. ఇదొచ్చి మీకు ఏమంటామంటే సైడ్ కార్ కంటైనర్ అంటాను మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేనికోసం ఏదైనా లాగ్స్ కాపీ చేయడం కోసము, లేకపోతే ప్రాక్సీ ఎన్‌వై ప్రాక్సీ అని ఉంటుంది. మీరు సర్వీస్ మెష్ వాడేటప్పుడు లైక్ సెక్యూరిటీ అండ్ లాగింగ్ కోసం అలాంటి వాటిలకనమాట. సో, కాబట్టి ఒక పాడ్ లోపల ఒకటి అంతకంటే ఎక్కువ కంటైనర్స్ ఉండొచ్చు. బట్ మీకు పాడ్ అనేది ఒకటే ఉంటుంది. ఒకే నోడ్‌లో ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్‌లీ ఇట్స్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో, అంటే ఏంటి డ్యూ టు సమ్ రీజన్ ఈ నోడ్ అంతా డౌన్ అయిపోయిందంటే దాంతో పాటు దాంట్లో ఉన్న పాడ్స్ అన్ని కూడా పోతాయి. పాడ్ పోయిందంటే దాంట్లో ఉన్న కంటైనర్స్ కూడా డౌన్ అయిపోతాయి కాబట్టి మీ అప్లికేషన్ డౌన్ వస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం మనకి మీ అప్లికేషన్ అనేది హైలీ అవైలబుల్ గా ఉండాలి అంటే మీకు హైలీ అవైలబుల్ ఉండాలంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పాడే కాదు అదే అప్లికేషన్ మనం మల్టిపుల్ పాడ్స్ పెట్టుకుంటాం బై ద వే. మనం మల్టిపుల్ పాడ్స్ పెట్టుకుంటాం. ఓకే. సో, ఇలాగా మల్టిపుల్ పార్ట్స్ అంటే ఇండివిడ్యువల్ క్రియేట్ చేయకూడదు. మీకు ఇండివిడ్యువల్‌గా క్రియేట్ చేయకూడదు మీకు. ఇవన్నీ కలిపి ఒక టీమ్‌గా క్రియేట్ చేస్తారు. ఆ టీమ్ పేరేంటంటే మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాస్ రిప్లికా సెట్ అండి. మీకు దాన్ని ఇలాగా రిప్లికా సెట్ అంటాం మనం. ఇంతకుముందు రిప్లికేషన్ కంట్రోల్ అన్నవాళ్ళు రిప్లికా సెట్ అంటాం. నౌ ఈ రిప్లికా సెట్ ఏం చేస్తుందంటే మీకు దానికి ఉన్న ఒకే ఒక పని ఏంటంటే ఓకే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు మూడు పాడ్లు రన్ అవ్వాలా. డ్యూ టు సమ్ రీజన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇట్ కెన్ బి హార్డ్వేర్ ప్రాబ్లం, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏదేమైనా ఇది డౌన్ అయిపోయింది అనుకోండి మీకు. ఇమాజిన్ ఈ హోస్ట్ డౌన్ అయిపోయింది అనుకోండి. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఏదైతే పాడ్ ఇంపాక్ట్ అయిందో అది ఆటోమేటిక్ గా తీసుకెళ్లి వేరే సర్వర్ మూవ్ చేస్తుంది మీకు యాక్చువల్ గా. రిప్లికా సెట్ అంటే రీక్రియేట్ చేస్తుంది. మూవ్ కాదు, మూవ్ అంటే మీకు అట్లా సేమ్ డేటా అది కాదు, రీక్రియేట్ చేస్తుంది. సో కాబట్టి రిప్లికా సెట్ యొక్క ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ మీకు రిప్లికా సెట్ యొక్క మీకు ఓకే దాని పని ఏంటంటే మీరు ఎన్ని రిప్లికాస్ అని చెప్తారో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువైతే తక్కువ చేస్తుంది, తక్కువైతే ఎక్కువ చేసి మీరు ఏదైతే కౌంట్ ఇచ్చారో ఎట్టి పరిస్థితుల్లో ఆ కౌంట్ అనేది మేనేజ్ చేస్తుంది మీకు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇమాజిన్ ఇప్పుడు వచ్చి మీరు మీ అప్లికేషన్ వచ్చి వర్షన్ 1 లో రన్ అవుతుంది. నేనేమంటాను V1 అంటాను మీకు. వర్షన్ 1 అంటాను. ఓకే. నా ఆబ్వియస్ గా డెవలపర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు కొత్త వర్షన్ ఇట్లా అంటే మీ అప్లికేషన్ అంతా కూడా ఫస్ట్ వర్షన్ లో రన్ అవుతుంది. అండ్ మీకు తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి మీకు వర్షన్ 2 అప్డేట్ చేయాలని ప్లాన్ ఉంది. ఎందుకంటే కొంచెం ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావడానికి. తర్వాత స్టార్టింగ్ లో వచ్చి మీకు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ఉండింది. ఓకే. తర్వాత మీరు ఏం చేశారు యూపీఐ లేకపోతే ఎవరైనా వచ్చి మా కార్డు వాడండి లేకపోతే ఏదైనా ఆఫర్స్ ఉంటాయి అది వాడినప్పుడు దాన్ని ఎంబెడ్ చేస్తారు కదా. ఎంబెడ్ చేసినప్పుడు దాన్ని రోల్ అవుట్ చేయాలి మీరు. ఓకే. నా రిప్లికా సెట్ తో ప్రాబ్లం ఏంటంటే అది ఏం చేస్తుందంటే మీరు 3 రిప్లికాలు చెప్పారు కాబట్టి అవి మేనేజ్ చేస్తాను అంతవరకే. కాబట్టి మీరు రేపొద్దున వర్షన్ 1 నుంచి వర్షన్ 2 కి అప్గ్రేడ్ చేయాలి అన్నారనుకో నాకేం కావాలి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ టైంలో ఓకే. సో నాకు ఫస్ట్ ఇది తీసేసి కొత్త పాడ్ డిప్లాయ్ చేసి వర్షన్ 2 అప్లై చేయాలా. అలాగే ఇది కూడా తీసేసి మనకి ఏం చేయాలి మనకి వర్షన్ 2 కి అప్డేట్ చేయాలి మీకు. ఆ పని రిప్లికా సెట్ చేయలేదు. రిప్లికా సెట్ చేయగలిగింది ఏముందంటే నేను చెప్పినట్టు మీకు ఓకే మీరు చెప్పిన రిప్లికాస్ మెయింటైన్ చేస్తాను. కానీ అదేమంటారు అట్లా ఆటోమేటిక్ గా రోలింగ్ అప్డేట్ అంటారు. అంటే రోలింగ్ అప్డేట్ అని డిఫరెంట్ వేస్ తో డిప్లాయ్ చేయొచ్చు డౌన్ టైమ్ తో. అది రిప్లికా సెట్స్ కాదు. అందుకే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఎప్పుడు రిప్లికా సెట్ క్రియేట్ చేయము. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. మనం ఏం చేస్తాం డైరెక్ట్ గా డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే అదే రిప్లికా సెట్ క్రియేట్ చేసి
అదే రిప్లికా సెట్ క్రియేట్ చేసి దాని లోపల పాడ్స్ అన్ని కూడా డిప్లాయ్ చేస్తుంది. సో కాబట్టి ఎస్, మనం ఇండివిజువల్ గా పాడ్స్ క్రియేట్ చేస్తామా? డెఫినెట్ గా క్రియేట్ చేస్తాం. ఎందుకు క్రియేట్ చేస్తాము? ఏదైనా ట్రబుల్ షూటింగ్ అవసరమైంది, లేకపోతే ఇమేజ్ టెస్ట్ చేయాలా, అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చేస్తాం. ఇండివిజువల్ పాడ్స్ ఎలా డిప్లాయ్ చేస్తాము? కమాండ్ నేను మీకు ఏం చెప్పాను, ఏదైనా డిప్లాయ్ చేయాలంటే 2 విధాలుగా చేయొచ్చు, అవునా? ఒకటేంటి, imperative format or imperative, which is running kubectl commands without manifest or without YAML manifest. ఇంకోటి వచ్చి declarative format, which is using YAML. సో ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు అప్లికేషన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు మనం డిక్లరేటివ్ ఫార్మేట్ లో ఇస్తామండి. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే మనకి వర్షన్ కంట్రోల్ చేస్తాం. గిట్ ఉందనుకోండి, గిట్ లో వర్షన్ కంట్రోల్ చేస్తాం. అలా వర్షన్ కంట్రోల్ చేసినప్పుడు మనం ఏం డిప్లాయ్ చేయొచ్చు అని చెక్ చేయొచ్చు. మరి ఇంపరేటివ్ ఫార్మేట్ వాడతామండి కొన్నిసార్లు. సింపుల్ గా నేను లెట్ మీ షో యూ సంథింగ్. నేను ఇక్కడికి వస్తాను. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే kubectl get pods -a అంటే అన్ని వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ kubectl get namespace ఆర్ ns అన్నాం అనుకోండి. రైట్ నో మీరు చూసారనుకోండి డిఫాల్ట్. సో నేమ్ స్పేసెస్ అనేది మనం తర్వాత మాట్లాడతాము. బట్ హై లెవెల్లో నేమ్ స్పేసెస్ దేనికోసం వాడచ్చు అంటే మీకు రెండు కోసం వాడచ్చండి. ఒకటి వచ్చి మనకి రిసోర్స్ కంట్రోల్ అన్నమాట. మనకి అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 టీంలు ఉన్నాయి, ఆల్ఫా అండ్ బ్రావో అని 2 టీమ్స్ ఉన్నాయి. రెండు కూడా వేరే వేరే ప్రాజెక్టుల మీద పనిచేస్తున్నాయి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇద్దరు కూడా ఒకే క్యూబర్నెటిస్ క్లస్టర్ వాడుతున్నారు. ఒకసారి ఏమైపోయిందంటే ఆల్ఫా వాళ్ళు ఉన్న రిసోర్సెస్ అన్ని వాడేశారండి. ఆల్ఫా వాళ్ళు ఏం చేశారు, ఉన్న రిసోర్సెస్ అన్ని వాడేశారు యాక్చువల్ గా. దానివల్ల ఏమైంది, మనకి బ్రావో వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ టెస్ట్ చేద్దామంటే ఏం జరుగుతుందంటే మనకి అది రిసోర్సెస్ లేవు కాబట్టి మీకు ఫెయిల్ అవుతుంది అనమాట. మీకు ఫెయిల్ అవుతుంది. కాబట్టి మీరు ఏం డిసైడ్ అయ్యారంటే ఓకే మనం నేమ్ స్పేసెస్ వాడదాం, ఈ రిసోర్స్ కంట్రోల్ చేయాలా. కాబట్టి నేనేం చేస్తాను, kubectl create namespace alpha అంటాను. అలాగే క్రియేట్ నేమ్స్పేస్ షార్ట్ కట్ బ్రావో అంటాను. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్రతిసారి kubectl కమాండ్ చేయడం కష్టం కాబట్టి ఎలియాస్ ku is equal to kubectl అంటాను. మీకు నేనేం చేస్తాను, 1 minute. ఓకే, ఎలియాస్ ku is equal to kubectl అంటాను. సో కాబట్టి ఇక్కడ నుంచి kubectl మొత్తం టైప్ చేయాల్సిన పని లేదు. ku get ns అన్నాం అనుకోండి, మీకు ఆల్ఫా అండ్ బ్రావో రెండు క్రియేట్ అయిపోయినాయి. యాజ్ ఆఫ్ నౌ దీని వల్ల పెద్ద యూజ్ లేదు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మీకు మనం దీని మీద తర్వాత చేస్తాను. బట్ మనం ఏం చేయొచ్చు అంటే దీనిపైన లిమిట్స్ అప్లై చేయొచ్చు. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ రిసోర్స్ కోటా అని ఉంటుంది మీకు. మనం ఏం చేయొచ్చు, రిసోర్స్ కోటా అని ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు, మనకి ఎంత మెమరీ ఎంత సిపియు ఇవ్వాలా అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే రిసోర్స్ కోటా అని ఇక్కడ ఇచ్చాను చూడండి, రిసోర్స్ కోటా అని చెప్పి. సో ఎంత రిక్వెస్ట్, ఎంత లిమిట్స్ అంటే మినిమం అండ్ మాక్సిమం లాగా అనుకోండి, మీకు హార్డ్ అని చెప్పి ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే మోర్ దాన్ 300 మిల్లీ సిపియు కంటే ఎక్కువ పోవడానికి లేదనమాట మీకు యాక్చువల్గా మీకు. ఓకే, సో అలాగా రిసోర్సెస్ మనం అప్లై సిపియూస్ కి మెమరీస్ కి ఇట్లా అప్లై చేయొచ్చు అనమాట. మీరు చూసారనుకోండి నేమ్ స్పేస్ ఇలా వచ్చింది చూడండి, హార్డ్ అని చెప్పి రిక్వెస్ట్ సిపియు రిక్వెస్ట్ మెమరీ ఇది ఇట్లా ఇవ్వచ్చు అనమాట. ఎంత మెమరీ ఎంత సిపియు అని చెప్పి ఇలా ఇవ్వచ్చు. మీకు ఆ అవకాశం మీకు ఉంది మీకు. సో బట్ ఎనీవే మీకు అగైన్ నేమ్ స్పేసెస్ కోటాస్ గురించి మళ్ళీ మాట్లాడతాను, బట్ ఎందుకు వాడాలి అని చెప్పి. నౌ నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే మనకి లెట్స్ డిప్లాయ్ అ పాడ్. ఎలాగా, ku
రన్ అంటే మీకు ఒక పాడ్ క్రియేట్ అవుద్ది, KU రన్. నేను ఏం చేస్తాను, alpha1 అంటాను, alpha1 అని చెప్పి -n అని చెప్పి ఆల్ఫా నేమ్ స్పేస్ లో డిప్లాయ్ చేయొచ్చు చెప్పి. సో నేను ఏం చేస్తాను, -ఇమేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్ v5 అంట. ఓకే, సో డ్రై రన్ -o YAML అన్నాం అనుకోండి. మీరు చూసినట్లయితే ఇది మీకు ఇది ఇంపరేటివ్ ఫార్మాట్ లో నేను కమాండ్ రన్ చేసి దాని అవుట్పుట్ YAML ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ వచ్చింది చూడండి. సో నేను ఏం చేస్తాను, మీకు సో ఇక్కడ ఇచ్చి, సో నేను ఏం చేస్తాను, ఇది ఇలా ఇవ్వచ్చు. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ గా డాకర్ హబ్కి వెళ్ళి ఇమేజ్ ఉందో లేదో చూసి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చి మీకు ఆల్ఫాని నా ఇది ఏం చేస్తుందంటే ఇది పాడ్ అండి, మీకు API వర్షన్ అన్నమాట. అంటే మీకు జస్ట్ YAML ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మీకు పాడ్ క్రియేట్ చేసి, పాడ్ కాదు, ఏ రిసోర్స్ క్రియేట్ చేసినా కూడా కంపల్సరీగా స్టార్టింగ్ API వర్షన్. ఒక క్వశ్చన్ ఒకటి వస్తుంది, సార్ నాకు ఎలా తెలుసు ఇది V1 ఏంటి అని చెప్పి. నా గుడ్ థింగ్ ఈజ్ ఇక్కడికి వచ్చి మీరు KU API రిసోర్సెస్ అని ఇస్తే అసలు ఈ క్యూబర్నెటీస్ దాంట్లో ఏ రిసోర్సెస్ క్రియేట్ చెయ్యొచ్చు అని చెప్పి మీకు మొత్తం వస్తుంది. సింపుల్ కమాండ్ KU API రిసోర్సెస్ అంటే మీకు దాన్ని ఏమంటారు మొత్తం వస్తుంది. ఇక్కడ ఈ రిసోర్సెస్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి నేమ్ స్పేస్ లోపల మాత్రమే పరిమితము, ఇంకోటి నేమ్ స్పేస్ బయట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పాడ్స్ ఉన్నాయనుకోండి, నేను ఇక్కడికి వచ్చి KU API రిసోర్సెస్ నేమ్ స్పేస్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నాం అనుకోండి, మీకు నేమ్ స్పేస్ లోపల మాత్రమే వచ్చే మొత్తం వస్తుంది. దాంట్లో పాడ్స్ చూడండి, పాడ్స్ వచ్చి V1 అండి. మీకు ఎట్లుంది, మీకు V1. అలాగే మీకు రిప్లికా సెట్స్ అనుకోండి, రిప్లికా సెట్స్ కి ఏంది యాప్స్ V1. అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి అని చెప్పి API వర్షన్ మీకు డౌట్ ఉంటే, సార్ నాకు అర్థం కావట్లేదు సార్ ఏమి ఇవ్వాలి అనుకుంటే సింపుల్ గా KU API రిసోర్సెస్ అంటే మీ రిసోర్స్ ఏంటి సీక్రెట్, దానికి V1. బై ది వే ఇంకో మెథడ్ ఏంటంటే KU ఎక్స్ప్లెయిన్ పాడ్ అన్నాం. మీకు KU ఎక్స్ప్లెయిన్ పాడ్ అంటే ఇక్కడ కూడా V1 ఇస్తుంది. కైండ్ వచ్చి పాడు, ఫీల్డ్స్ మీకు ఉందన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీల్డ్ కింద అంటే ఇక్కడ స్పెక్ ఉంది, స్పెక్ కింద ఏమి ఇవ్వాలి సార్ నాకు తెలియదు అన్నారు అనుకోండి, వెరీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ డాట్ స్పెక్ అని, అంటే ఇక్కడ నుంచి చూడండి స్పెక్ అన్నాం. స్పెక్ అని ఇచ్చారనుకోండి, స్పెక్ కింద ఏమేమి ఇవ్వాలో మీకు అన్ని వస్తాయి, కింద A to Z గా వస్తుంది. మీకు ఏమేమి ఇవ్వాలో మొత్తం వచ్చినాయి చూడండి స్పెక్ అంటే. ఓకే, స్పెక్ కింద ఎఫినిటీ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎఫినిటీ ఇస్తే దాని కింద ఏమి ఇవ్వచ్చు, ఇట్లా వస్తుంది మీకు చూసారా మీకు. సో కాబట్టి మీరు అక్కడ టెన్షన్ పడాల్సిన పని ఏం లేదనమాట, ఏం వాడాలి అని చెప్పి. మీకు ఈ విధంగా KU API kubectl API రిసోర్సెస్, తర్వాత kubectl ఎక్స్ప్లెయిన్. మీకు డిప్లాయ్మెంట్ కావాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సింపుల్ గా డిప్లాయ్ అన్నాం. డిప్లాయ్ అంటే మొత్తం వస్తుంది. డిప్లాయ్మెంట్ లో నాకు కావాల్సింది ఏంటంటే స్పెక్ కావాలా, మీకు స్పెక్ దాని కింద టెంప్లెట్ రావాలనుకుంటాను, టెంప్లెట్ అని ఒకటి వస్తుంది. సో దాని దగ్గరకు వచ్చి నేను టెంప్లెట్ ఇచ్చాను అనుకో, టెంప్లెట్ కింద ఏం రాయొచ్చు మీరు, ఇక మెటా డేటా ఇవన్నీ. సో స్పెక్ కింద ఏం రాయాలి, మళ్ళీ స్పెక్ ఉంది ఇక్కడ, దాని కింద ఏమో రాయొచ్చు మీకు అన్ని. సో కాబట్టి ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి ఏం తర్వాత ఏంటి మీకు ప్రాబ్లం ఉంటే లోపలికి వెళ్ళి మీరు ఈ విధంగా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, యాక్చువల్గా మీకు సెర్చ్ చేసుకొని చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పాడ్ ని డిప్లాయ్ చేద్దాం. సో నేను షార్ట్ కట్ లో మీకు చూడండి V1 కైండ్ పాడా డిప్లాయర్ రిప్లికా సెట్
మెటాడేటా కింద లేబుల్స్, మీకు ఇష్టం వచ్చిన లేబుల్స్ ఇచ్చుకోవచ్చు. నేను ఏం చేస్తాను, యాప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఎన్జినిక్స్. చూడడానికి లేబుల్స్ పెద్ద సూపర్ డూపర్ అనిపించకపోవచ్చు అండి యాజ్ ఆఫ్ నౌ, కానీ క్యూబర్నిటీస్ వర్క్ చేస్తుంది లేబుల్స్ మీద అనమాట. లేబుల్స్ లేదంటే మీకు అసలు క్యూబర్నిటీస్ లేదు. తర్వాత అర్థం అవుతుంది మీకు. సో ఇప్పుడు నేను ఇది డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, కాపీ చేస్తాను. కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఎకో అని చెప్పి సింగిల్ కోట్ ఇలా ఇచ్చి కేయు హైఫన్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు ఇదేం చేస్తుంది, pod1 alpha1 క్రియేటెడ్ అని వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి kubectl get pods అన్నాం అనుకోండి, మీకు బై డిఫాల్ట్ నేమ్ స్పేస్ చూపిస్తుంది. -n ఆల్ఫా అన్నాం అనుకోండి, అప్పుడు ఆల్ఫా మాత్రమే చూపిస్తుంది మీకు. మీరు కావాలనుకుంటే మీ డిఫాల్ట్ నేమ్ స్పేస్ ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే ఒక పెద్ద పొడుగు కమాండ్ ఉంది, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆ పెద్ద కమాండ్ డిలీట్ ఒక పెద్ద కమాండ్ ఉందన్నమాట. కిందకి వచ్చి మీరు చూడండి, క్యూబ్ కాన్ఫిగ్ కరెంట్ నేమ్ స్పేస్ అని చెప్పి ఇలా ఇచ్చి నేను ఆల్ఫా అంటే కాంటెక్స్ట్ మాడిఫైడ్. సో కేయు గెట్ పాడ్స్ అంటే మీకు డిఫాల్ట్ కి ఆల్ఫా వస్తుంది. ఏంటి, క్యూబ్ కాన్ఫిగ్ సెట్ హైఫన్ కాంటెక్స్ట్ కరెంట్ అని చెప్పి ఇలా వస్తుంది అనమాట మీకు. దీనికంటే ఒక షార్ట్ మెథడ్ ఉంది, అదేంటంటే దెర్ ఈస్ ఎ బైనరీ కాల్డ్ క్యూబ్ఎన్ఎస్ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే సిడి యూజర్ లోకల్ బిన్ కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే క్యూబ్ఎన్ఎస్ గిట్ హబ్ అని వస్తాను. రెండు టూల్స్ ఉన్నాయి, ఒకటి kubectx, ఇంకోటి వచ్చి క్యూబ్ఎన్ఎస్. ప్రస్తుతానికి మనకి క్యూబ్ఎన్ఎస్ సరిపోతుంది. కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే లైనెక్స్ ఇది కదా, ఇది kubectx అండి. నాకు కావాల్సింది kubectx, నాకు కావాల్సింది క్యూబ్ఎన్ఎస్ అని. ఒక్క నిమిషం అండి, సారీ, బ్యాక్ వెళ్ళి kubectx అని ఇచ్చినప్పుడు సో దీని లోపలికి వచ్చామనుకోండి, 0.94లో 2 ఉండాలండి. వచ్చింది చూడండి, kubectx క్యూబ్ఎన్ఎస్. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే క్యూబ్ఎన్ఎస్ లైనెక్స్ 64 అని ఉంది. కాపీ లింక్ అంటాను. కాపీ లింక్ అని చెప్పి నేను ఏం చేస్తాను, wget అని చెప్పి దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేస్తాను. తర్వాత tar xzvf అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను మీకు. ఓకే గుడ్. rm-rf అని చెప్పి ప్లాన్ ఏంటంటే ఇదొకటి ఇలా ఇద్దాం. నా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఇంత ముందులాగా పొడుగు కమాండ్ ఒక టైప్ చేయాల్సిన పని లేదు, ఇంత పెద్ద కమాండ్ చేయాల్సిన అవసరం లేదు మీకు, అవునా. సింపుల్ గా ఏం చేస్తారంటే క్యూబ్ఎన్ఎస్ ఇవ్వండి, అన్ని చూపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలా, డిఫాల్ట్ కి వెళ్ళాలా, క్యూబ్ఎన్ఎస్ డిఫాల్ట్ ఇవ్వండి, ఆటోమేటిక్ వస్తుంది. కేయు గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, లేదు. సో మారాలా, క్యూబ్ఎన్ఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, బ్రావో అంటాను అని చెప్పి కేయు గెట్ పాడ్స్ అంటే మీకు బ్రావో నేమ్ స్పేస్ లేదు. కేయు క్యూబ్ఎన్ఎస్ ఆల్ఫా అంటాను, మీకు వస్తుంది అనమాట. ఇలా క్యూబ్ఎన్ఎస్ అనే టూల్ వాడుకొని మీరు ఏం చేయొచ్చు అంటే బిట్వీన్ మీ అది మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు బిట్వీన్ ద నేమ్ స్పేసెస్ చేంజ్ చేయొచ్చు. సో లెన్స్కి వద్దాం. మీరు చూసారా, లెన్స్కి వచ్చినప్పుడు ఇంతకుముందు ఇవన్నీ లేదు, టెర్మినల్ అంతా లేదు. ఇప్పుడు వచ్చినాయి. మీరు చూసినట్లయితే, మీరు చూస్తే ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఏమంటుంది, ఇన్వాలిడ్ కెపాసిటీ 0 ఇది వస్తుంది ఇక్కడ మనకి. సో అలాగే మాస్టర్కి వచ్చాం అనుకోండి, మాస్టర్లో కూడా మీకు ఎంత మెమరీ యూసేజ్ ఎంత ఉంది, ఏం జరుగుతుంది అంతా కూడా మీకు చూపిస్తుంది అనమాట ఇక్కడ మీకు. ఓకే సరే, నౌ ఇండివిజువల్ గా ఇలా పాడ్స్ క్రియేట్ చేసాం అనుకోండి. ఓకే, నేను ఏం చేస్తాను, క్యూబ్ఎన్ఎస్ అన్నప్పుడు ఆల్ఫాలో ఉన్నాను కదా, ఇమాజిన్ ఇలాంటి పాడ్స్ నేను కావాలనుకుంటే మల్టిపుల్ పాడ్స్ ఇచ్చుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇస్తాను, α1 ఉంది, నేను ఏం చేస్తాను, కంట్రోల్ ఇది ఇచ్చి
డి అని ఇచ్చి నేనేం చేస్తాను మీకు ఆల్ఫా 2 అంటాను. సో అక్కడి నుంచి అంటే మల్టిపుల్ పాడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మీకు. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను ఆల్ఫా 3 అందాం. ఈ రెండు కలిపి కూడా డిప్లాయ్ చేస్తాను నేను. ఓకే గుడ్. సో ఇక్కడ వచ్చి కేయూ గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, మీరు చూసారంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3. నా గుర్తుపెట్టుకోండి ఇవి ఇండివిజువల్ గా క్రియేట్ అయిన పాడ్స్ అండి, ఒకదానికి ఓదానికి రిలేషన్ లేదు. ఓకే, దిస్ ఇస్ నాట్ రిప్లికా సెట్. నేను ఏం చేశానంటే ఇది రిప్లికా సెట్ కాదండి, మీకు ఇండివిజువల్ గా 3 పార్ట్లు ఒక్కొక్కటి సపరేట్ గా YAML ఫైల్స్ వాడి క్రియేట్ చేశాను. సో కాబట్టి ఒకదానికి ఒకదానికి రిలేషన్ లేదు. రిలేషన్ లేదు అర్థం ఏంటంటే కేయు డిలీట్ పాడ్స్ అని చెప్పి ఆల్ఫా 1 ఆల్ఫా 3 తీసేసాను అనుకోండి, ఆల్ఫా 2 పట్టించుకోదు యాక్చువల్ గా మీకు. ఓకే పోయింది నాకేంటి, కాబట్టి కేయు గెట్ పాడ్స్ అంటే అదొక్కటే రన్ అవుతూ ఉంటుంది మీకు. సో వీటిని మనం స్టాండ్ అలోన్ పార్ట్స్ అనొచ్చు. మీకు స్టాండ్ అలోన్ పార్ట్స్ అంటే ఏంటి, మీరు స్టార్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ రిప్లికా సెట్ ఆర్ డిప్లాయ్మెంట్ అన్నమాట మీకు. ఓకే సరే. సో కాబట్టి మనం ఏం చేస్తాము, అది డిప్లాయ్మెంట్ అనేది రిప్లికా సెట్ గా చేస్తామండి. ఇక్కడ మీకు పిక్చర్ లో చూపించిన రిప్లికా సెట్ గా చేస్తాం. బట్ ఐ థింక్ రిప్లికా సెట్స్ డిప్లాయ్మెంట్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ పాడ్స్ మాట్లాడి ఆ తర్వాత రిప్లికా సెట్స్కి వెళ్దాం. నా ఒక పాడ్ ని బయట నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు అంటే చేయొచ్చు, దానికి ఏంటంటే సర్వీస్ అవసరం అవుతుంది మీకు. ఓకే సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ మళ్ళీ ఇది తీసుకొని ఈ పాడ్ డిప్లాయ్ చేస్తాను. ఒకటి రన్ అవుతుంది. నా దీనికి కనెక్ట్ అవ్వడం ఎలాగా, ఇంటర్నల్ గా కనెక్ట్ అవుద్ది, ఇబ్బంది ఏం లేదండి. ఇంటర్నల్ గా కనెక్ట్ అవుద్ది. ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వడం అసలు అంటే నేను టెస్ట్ చేయాలా. టెస్ట్ చేయడం అంటే ఎలా టెస్ట్ చేయాలనుకుంటున్నారంటే నాకు నేను సర్వీస్లు అంతా క్రియేట్ చేయం. బేసిక్ గా ఒక పాడ్ అయినా రిప్లికా సెట్ అయినా తర్వాత డిప్లాయ్మెంట్ అయినా బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే మీరు సర్వీస్ వాడాలా. సర్వీస్ వాడకుండా మన టెస్టింగ్ కోసం కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as క్యూబ్ ఫార్వర్డింగ్ అంటారు. ఏమంటాం, క్యూబ్ ఫార్వర్డ్ అంటాం బై ద వే. ఈ ఫార్వర్డింగ్ వాడి మనం కనెక్ట్ అవ్వచ్చు మీకు. ఓకే ఎలా చేయాల మనకి, నా ఎలా చేయాలంటే నేను లెన్స్ ఉంది కదా, లెన్స్ కి ఇక్కడికి వచ్చి ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేస్తానండి. టెర్మినల్ ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను, kubectl get pods అందాం. పాడ్స్ అంటే ఉంది. సో నేను ఏం చేస్తాను, పాడ్స్ -n ఆల్ఫా, సారీ ఆల్ఫా కాదు, ఆల్ఫా 1 కాదు, ఆల్ఫా అంటే ఇలా వస్తుంది. నేను ఏం చేయొచ్చు అంటే చూడండి బాగా, మీకు kubectl పోర్ట్ ఫార్వర్డ్ పాడ్ ఆల్ఫా 1 అని ఇచ్చి మీకు ఆల్ఫా 1 ఇచ్చి, సో మనం ఏం చేస్తాం ఇక్కడ 8000:80 అన్నాం అనుకోండి, మీకు మర్చిపోయా నేమ్ స్పేస్ ఇవ్వలేదు, -n సారీ ఇలా ఇచ్చాను అనుకోండి. యా ఇప్పుడు చూసారా ఇది ఏం చేస్తుంది సింపుల్ గా, ఓకే నువ్వు 127.0.0.1 8000 లో కనెక్ట్ అయితే ఆ పాడ్ కి నేను 80 కనెక్ట్ చేస్తా అని చెప్తుంది. అసలు 127 అంటే మీ లోకల్ హోస్ట్ అండి. ఇప్పుడు చూడండి ఇక్కడికి వస్తాను, నేనేం చేస్తాను లోకల్ హోస్ట్ అని ఇచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు లోకల్ హోస్ట్ ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు తప్పిచ్చాను పేరు, సారీ, ఇలా ఇచ్చారనుకోండి మీకు వచ్చింది చూడండి, మీకు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది హ్యాండ్లింగ్ కనెక్షన్ వస్తుంది. మీకు పని చేయదు బై ద వే, మీకు పని చేయదు. సో నాకు మాత్రమే పని చేస్తుంది. ఎందుకు, దీన్నే క్యూబ్ ఫార్వర్డింగ్ అంటాం. మనకి ఇది దేనికి పనికి వస్తుందంటే ప్రొడక్షన్ కోసం కాదండి, ట్రబుల్ షూటింగ్ బై ద వే. ఓకే మీకు సడన్ గా అప్లికేషన్ పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలా, అటువంటిప్పుడు ఏంటంటే పోర్ట్ ఫార్వర్డింగ్ చేసుకొని, ఎందుకంటే పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే మీకు క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఉండాలా. ఇప్పుడు క్లస్టర్ కనెక్ట్ అయింది కదా, ఇప్పుడు లెన్స్ ద్వారా
మీకు కనెక్ట్ అయింది కదా. అదేం సార్ మీరు ఇక్కడ చేయకూడదా అనొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చేయకూడదా అంటే ఇక్కడ కూడా చేయొచ్చు. kubectl ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్ ఆల్ఫాలో ఉంది. ఓకే, ku పోర్ట్ ఫార్వర్డ్ kubectl పోర్ట్ ఫార్వర్డ్ అనేసి నేను ఏం చేస్తాను, పాడ్ అని చెప్పి alpha1 అని చెప్పి ఓకే 9000:80 అన్నాం అనుకోండి, మీకు బేసిక్గా ఫార్వర్డ్ అవుద్ది. కానీ దానికి కనెక్ట్ అవ్వాలి కదా. మీరు ఇక్కడికి వచ్చి మీరు 9000 లోకల్ హోస్ట్ కే పనిచేస్తుంది. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఇది ఎక్కడైతే డిప్లాయ్ అయిందో మీకు ఎక్కడి నుంచైనా 1.9 అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకుంటే రాదు యాక్చువల్గా. మీకు ఇక్కడ నుంచి తీసుకొచ్చి 9000 ఇచ్చామనుకోండి, మీకు బేసిక్గా వర్కౌట్ కాదు. మరి ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఇట్లా అనమాట. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డూప్లికేట్ సెషన్ అని చెప్పి కర్ల్ అని చెప్పి ఇలా ఇస్తే కనెక్ట్ అయ్యి చూడండి, వచ్చిందా? మీరు చూస్తే ఇంజినిక్స్ వచ్చింది, అలా కనెక్ట్ అవుద్దండి మీకు. ఓకే, సో కాబట్టి అందుకే నేను నా లోకల్ హోస్ట్ నుంచి కనెక్ట్ అయ్యి చేస్తాం. దీన్నే పోర్ట్ ఫార్వర్డింగ్ అంటాం. పోర్ట్ ఫార్వర్డింగ్ మనం డిప్లాయ్మెంట్కి చేయొచ్చు, రిప్లికా సెట్కి చేయొచ్చు, సర్వీస్కి చేయొచ్చు, పాడ్కి కూడా చేయొచ్చు. సో కాబట్టి ఎప్పుడైనా ఇంటర్వ్యూకు క్వశ్చన్స్ అడిగినప్పుడు హౌ కెన్ యూ కనెక్ట్ టు ఏ పాడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆన్సర్ అంటే సర్వీస్ అంటారు. అదే కాదు, అసలు మనకి ఎటువంటి సర్వీస్ తో ఎటువంటి ఎక్స్ట్రా ఒక్క రిసోర్స్ కూడా క్రియేట్ చేయకుండా సర్వీస్ రిసోర్స్ స్టిల్ పోర్ట్ ఫార్వర్డింగ్ వర్డ్ కనెక్ట్ అయిపోయి చెక్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీకేంటంటే ప్రతి ఒక్కరు చెక్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు కూడా చెక్ చేయాలనుకోండి, అటువంటప్పుడు పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మీకు పని జరగదండి. మీకు పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మీకు పని జరగదు, యాక్చువల్గా వర్కౌట్ కాదు యాక్చువల్గా. అటువంటప్పుడు ఏం చేయాలి మీకు, అటువంటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎ సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి, మీకు ఏదన్నా ఒక పాడ్ అయినా, రిప్లికా సెట్ అయినా, లేకపోతే దీన్ని ఏమంటారు డిప్లాయ్మెంట్ అయినా, తర్వాత స్టేట్ఫుల్ సెట్ అయినా, తర్వాత డీమన్ సెట్ అయినా, ఏమైనా ఈ 5లేండి, ఈ 5ని మీరు బయటికి ఎక్స్పోజ్ చెయ్యాలి అని అనుకుంటే మీకు కంపల్సరీగా బయటికంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ బయటికి, సర్వర్ బయటికి కాదు, అంటే ఇంటర్నెట్ కని కాదు. సో మీకు క్యూబర్నెటిస్ క్లస్టర్ బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే మీకు ఈ సర్వీస్లన్నీ కూడా మీకు అవసరం అవుతాయి. అగైన్ సర్వీసెస్ గురించి మనం ఏంటంటే నెక్స్ట్ వీక్ మాట్లాడతాము. బట్ ఫర్ నౌ నేను ఏం చేస్తానంటే మీకు క్రియేట్ చేసి చూపిస్తానండి. ఓకేనా? సో ఎలాగా, మీకు kubectl గెట్ పాడ్ అన్నాను కదా, నేను ఏం చేస్తాను, kubectl ఎక్స్పోజ్ పాడ్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, ఎక్స్పోజ్ పాడ్ అని చెప్పి సో హైఫన్ పోర్ట్ వచ్చి 8000 టార్గెట్ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 80. ఓకే, టైప్ నోడ్ పోర్ట్ అంటాను మీకు. నేను ఏమంటాను, నోడ్ పోర్ట్ అంటాను మీకు యాక్చువల్గా. ఓకే, నోడ్ పోర్ట్ అంటారు. అలా ఇచ్చినప్పుడు మనకి మీకు ఇది నోడ్ పోర్ట్ మీద ఎక్స్పోజ్ అవుతుంది మీకు. ఓకే, సో ఎక్స్పోజ్ పాడ్ అని చెప్పాను కానీ పాడ్ పేరు ఇవ్వాల, సారీ, ఆల్ఫా అని చెప్పి మీకు ఇప్పుడు ఏమొస్తుంది, మీకు పాడ్ 1 ఈజ్ ఎక్స్పోజ్డ్ అంటే alpha1 ఈజ్ ఎక్స్పోజ్డ్ వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ku get svc అంటే మీరు చూసినట్లయితే అగైన్ అండి, నోడ్ పోర్ట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తాను మీకు. బట్ రైట్ నౌ మన ప్లాన్ ఏంటంటే మీకు బయట నుంచి మీకు కనెక్ట్ అవ్వాలా, ఈ పోర్ట్ లో కనెక్ట్ అవ్వాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మన క్లస్టర్ లో ఏదో ఒక సర్వర్ ఒకటి తీసుకుంటాను, తీసుకొని ఇక్కడ ఇచ్చేసి పోర్ట్ ఏందండి, పోర్ట్ వచ్చి 32680 అని ఉంటుంది మనకి. ఇలా ఇస్తే కనెక్ట్ అయ్యి చూడండి, మీరు అందరూ కూడా చేయొచ్చు. అంటే మీరు దీన్ని ఏమంటారంటే ఏదైనా అంటే నా ఉద్దేశము ఒక పని చేస్తాను నాకంటే, అంటే ఒకే సర్వర్ అని కాదు, మీకు ఒక పని చేస్తాను. నేను నోడ్ 3 వాడాను కదా, ఇక్కడ నేను మీకు వేరేది ఇస్తాను ఆగండి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేని నుంచైనా పని చేస్తుంది. ఇది ఒకటి, ఈసారి ఏం చేస్తాను, వర్కర్ 1 తీసుకుంటాను,
ఇలా ఇస్తాను. ఇలా ఇస్తాను. ఇది ట్రై చేయండి గైస్. ఒకసారి ట్రై చేయండి. మీకు గివ్ మీ 2 minutes గైస్. హోల్డ్ ఆన్.
సారీ గైస్. సో ఇప్పుడు మనకి మీరందరూ యాక్సెస్ చేశారు నా ఉద్దేశము. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నా ప్లాన్ ఏంటంటే మీరు యాక్సెస్ చేసినప్పుడు కేయు లాగ్స్ అని చెప్పి ఆల్ఫా 1 అన్నాం అనుకోండి, చూసారా? నా క్యూబర్నెటిస్ పనిచేసే విధానం ఏంటంటే బేసిక్ గా లాగ్స్ అన్ని కూడా మీకు స్టాండర్డ్ అవుట్పుట్ లోకి వస్తాయి. నిజంగా వస్తున్నాయి లేదా అంటే మామూలుగా లాగ్స్ అంటే మీకు అన్ని వస్తాయి. అలాగకుండా -f అని ఇచ్చాను అనుకోండి, అందరూ ఒకసారి యాక్సెస్ చేయండి, రిఫ్రెష్ చేయండి, ఆ వెబ్సైట్ యాక్సెస్ చేయండి అందరూ. మీరందరూ చూసారా? మీరు అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ లాగ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది చూడండి. మీకు లాగ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ తెలుస్తుంది అనమాట మీకు యాక్చువల్గా. ఇక్కడ మీకు తెలుస్తుంది యాక్చువల్లీ ఏంటి పరిస్థితి, ఎక్కడి నుంచి వస్తుంది అంతా కూడా మీకు అర్థమైపోతుంది ఇక్కడ. సో కాబట్టి మీకు అంటే ట్రాఫిక్ బయట నుంచి వస్తుంది అని తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఈ విధంగా. సో కాబట్టి పాడ్ ని మనం యాక్సెస్ చేసేటప్పుడు బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే మనకేంటంటే ఒక సర్వీస్ క్రియేట్ చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ పాడ్, మనకు వచ్చి మీరు చూసినట్లయితే పాడ్ కామా రెప్లికా సెట్ కామా డిప్లాయ్మెంట్ అయినా మీకు మీకు డీమన్ సెట్ అయినా స్టేట్ సెట్ సర్వీస్ అనేది కంపల్సరీ. బై సర్వీస్ లేకుండా మనం కనెక్ట్ కాలేము యాక్చువల్లీ. సో నెక్స్ట్ వచ్చి మీకు నేను చెప్పినట్టు మీకు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కేయు డిలీట్ పాడ్ అని చెప్పి ఆల్ఫా 1 అంటాను, మీకు ఆల్ఫా అంటాను. మీరు పాడ్ డిలీట్ చేసినంత మాత్రాన సర్వీస్ డిలీట్ కాదు. ఎందుకు అంటే పాడ్ అండ్ సర్వీస్ ఆన్ సపరేట్ అన్నమాట, రెండు ఒకటి సంబంధించింది కాదు. కానీ నేను ఇక్కడికి వచ్చి కేయు డిస్క్రైబ్ సర్వీస్ అని ఆల్ఫా 1 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూసారు అనుకోండి మీకు ఎండ్ పాయింట్స్ కదా, ఎండ్ పాయింట్స్ లో మీకు యాక్చువల్ గా కనిపించాలా పాడ్ యొక్క ఐపీ కనిపించాలా. అంటేనే కొన్నిసార్లు ఏమవుతుంది సార్, సర్వీస్ క్రియేట్ చేశాను కానీ నాకు కనెక్ట్ కావట్లేదు అంటే ఇమ్మీడియట్ గా డిస్క్రైబ్ అని చెప్పి ఆ సర్వీస్ ని డిస్క్రైబ్ చేసినప్పుడు ఎండ్ పాయింట్స్ లో పాడ్ ఐపీ ఉండాలి మీకు. ఉంటేనే మోస్ట్ ప్రాబ్లీ 100 సిరీస్ లో ఉంటుంది, ఉంటేనే మీకు వెళ్తుంది, లేకపోతే మీకు వెళ్ళదు. ఓకే, నా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం సరే ఇది డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ మనకి వచ్చి నేను ఏం చేస్తాను, ఎకో అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ సర్వీస్ చెక్ చేస్తే మీకు వచ్చేసింది చూడండి. మీకు ఇంతకుముందు ఎండ్ పాయింట్స్ లేదు, ఇప్పుడు వచ్చింది. సర్వీస్ కి ఎలా తెలుసండి నేను ఆ పాడే మేనేజ్ చేయాలంటే ఇట్స్ కంప్లీట్లీ ఆన్ ద లేబుల్స్ అండి. లేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ కి ఎలా తెలుసు నేను పలానా పార్ట్స్ పలానా డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ కూడా మామూలుగా పార్ట్స్ ఎలా చేయాలి, నేను దానికే ట్రాఫిక్ ఫార్వర్డ్ చేయాలనే నాలెడ్జ్ మనకి ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ సర్వీస్ వచ్చి యూజింగ్ లేబుల్స్ మీకు దానికి పంపిస్తుంది అనమాట. మీకు అలా మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఆల్ఫా 1 అన్నాను అనుకోండి, ఆల్ఫా 1 అని చెప్పి డిస్క్రైబ్ అంటే ఆ పాడ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ ఏ నేమ్ స్పేస్ లో ఉంది మీకు, మీరు చూసారు అనుకోండి, ఇది కాదు ఏది యా దాన్ని ఏమంటారు మీకు మీకు కిందకు వచ్చాం అనుకోండి, మనకి డీటెయిల్స్ అంతా చూపిస్తుంది ఏమేం జరిగిందని చెప్పి. నాకు కావాల్సింది ఏంటంటే మీకు పైకి వస్తే మీకు ఇక్కడ చూస్తే మీకు ఏమొచ్చింది, కంటైనర్స్ కింద చూడండి. మీకు కంటైనర్స్ కింద చూసినప్పుడు మీకు ఆల్ఫా కంటైనర్ ఒకటే ఉంది, లేదా కేయు గెట్ పాడ్స్ అంటే మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ రావట్లేదు కదా, -o వైడ్ అన్నాం అనుకోండి, మీరు చూసారు అనుకోండి -o వైడ్ అంటే మీకు క్లియర్ గా మీకు కనిపిస్తుంది అనమాట. లైక్ పాడ్ ఐపీ ఏంటి అని చెప్పి మీకు తీసుకుంటుంది యాక్చువల్ గా. మీకు అదే కాప్స్ ద్వారా డిప్లాయ్ చేస్తే 100 లో వస్తుంది. ఇదేంటంటే మనం దీన్ని ఏం చేస్తుంది మనకి ఈ 10 K3s వచ్చి మీకు 10.42 తీసుకుంటుంది యాక్చువల్. సరే, సో అగైన్ ఇక్కడికి వచ్చి మనం డిస్క్రైబ్ పాడ్ అన్నప్పుడు పాడ్ లో ఎన్ని కంటైనర్స్ కనిపిస్తున్నాయి, కంటైనర్స్ కింద ఆల్ఫా 1 ఒకటే ఉంది. వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంటైనర్స్ ఇన్ ఏ పాడ్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే కంటైనర్స్ కింద ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే మీకు
ఫ్లాస్క్ అని చెప్పి మీకు v1 అందాం, ఇచ్చి ఎట్లా ఇస్తాను మీకు. ఓకే, అంటే ఒక పాడ్ కింద మల్టిపుల్ కంటైనర్స్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు కంటైనర్లు టార్గెట్ పోర్ట్, అంటే ఆ కంటైనర్స్ పనిచేసే పోర్ట్ వేరే వేరే ఉండాలి. మీకు మీకు వేరే వేరే ఉండాలి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు అట్లా కాకుండా ఓ పని చేస్తాను చూడండి, వేరే ఇమేజ్ ఇస్తా మీకు అర్థం కావడానికి. ఇక్కడికి వచ్చి v1 అనే ఇస్తాను, ఇచ్చి α2 అని ఇస్తా. కానీ ఒక కంటైనర్ అప్ అవుద్ది, ఇంకో కంటైనర్ అప్ కాదు. చూడండి మీకు సరే చూద్దాం. మీకు 2/2 వచ్చింది కదా, పోదు చూడండి. మీకు చూసారా రీస్టార్ట్ అయింది, చూసారా రీస్టార్ట్ 1 అని చెప్పి మీకు రీస్టార్ట్ అవుతూనే ఎర్రర్ వచ్చేసింది. చూడండి నేనేం చేస్తాను, KU α1 అంటే మీకు ఫస్ట్ ఏం చేస్తుంది, క్రియేటెడ్ కంటైనర్ α1 అప్ అయిపోయింది, తర్వాత క్రియేట్ ఇక్కడ బ్యాకప్ ఫెయిల్. కానీ మీకు రీజన్ అర్థం కాదు, ఏంది ఎందుకు ఫెయిల్ అవుతుంది, తప్పేంటి. ఇక్కడ బ్యాక్ పోయి చూసుకుంటే మీకు వేరే వేరే ఇమేజెస్, కానీ ఇది ఎంజినిక్సే ఇది ఎంజినిక్సే, రెండు పోర్ట్ 80లో పనిచేస్తుంది. అంటే ఏంటి, KU డిస్క్రైబ్ ఆర్ KU లాగ్స్ అని చెప్పి α1 అన్నాం అనుకోండి, ఇదేమంటుంది మీకు రెండు ఉన్నాయని వస్తుంది మీకు. సో అంటే రెండు కంటైనర్ ఎట్లా బై డిఫాల్ట్ గా α1కి వెళ్తుంది. అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు, స్పెసిఫిక్ దానికి వెళ్ళాలంటే -c కంటైనర్ ఇచ్చి α1కి వస్తే ఎట్లుంది, α2కి వస్తే మీకు ఒక ఎర్రర్ వస్తుంది. చూడండి α2లో అది ఎందుకు కావట్లేదంటే అడ్రస్ ఆల్రెడీ ఇన్ యూస్, అంటే ఆల్రెడీ కంటైనర్ 81 ఉంది. ఎందుకంటే ఒక పాడ్కి వచ్చి రెండు కంటైనర్స్ ఒకే పోర్ట్ ఎలా ఎక్స్పోజ్ చేస్తాయి మీకు. సో కాబట్టి అందుకే ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎందుకు, ఈ రెండు కూడా ఒకే పాయింట్ చేస్తున్నాయి. సో నేను చేయొచ్చు, ఇక్కడికి వచ్చి దాని బదులు నేను ఏం చేస్తానంటే ఫ్లాస్క్ అంట. ఫ్లాస్క్ అనేది ఎందుకంటే ఫ్లాస్క్ వచ్చి 5000 పోర్ట్లో పనిచేస్తూ ఉంటుంది నాకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం. ఓకే, ఈసారి రెండు స్టార్ట్ కావాలండి మీకు. ఈసారి ఇబ్బంది ఉండదు మీకు, ఈసారి మీకు రెండు ఇబ్బంది ఉండదు. లెట్స్ సీ. అంటే డౌన్లోడ్ అవుతుంది అనమాట, వచ్చేసి చూడండి మీకు అంతా అయిపోయింది. కావాలంటే KU లాగ్స్ α1 అంటే అది ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ గా α1కి వెళ్ళిపోతుంది. మనం స్పెసిఫిక్ కంటైనర్ ని టార్గెట్ చేయాలి, లాగ్స్ α1కి వస్తే ఇక్కడ ఏం లేదు. అట్లా కాకుండా నేను ఏం చేస్తాను, ఫ్లాస్క్ అంటే మీరు చూస్తే దాని అంటే రెండు వేలు 5000లో పనిచేస్తుంది చూడండి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీకు 5000 ఒకటి దీంట్లో. ఇప్పుడు నేను సర్వీస్ క్రియేట్ చేయాలా. ఓకే, సర్వీస్ క్రియేట్ చేయాలి. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ KU ఎక్స్పోజ్ పాడ్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఓకే α1 మీకు. సో హైఫన్ పోర్ట్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, నెట్లో కూడా ఇస్తాను పాడ్ అని హైఫన్ నేమ్ అని చెప్పి α1 అని చెప్పి మీకు హైఫన్ పోర్ట్ 80 హైఫన్ టార్గెట్ పోర్ట్ 80 హైఫన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ పోర్ట్ అంటాం. ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఉందండి బై ద వే. ఓకే, ఇంకోటి ఏం చేస్తానంటే ఇక్కడ KU పాడ్ α1 హైఫన్ నేమ్ ఫ్లాస్క్ హైఫన్ పోర్ట్ 5000 హైఫన్ టార్గెట్ పోర్ట్ 5000 హైఫన్ టైప్ నోడ్ పోర్ట్ అని ఇద్దాం.
సో KU get SVC అన్నప్పుడు మీకు రెండు వస్తున్నాయి. నేను ఏం చేస్తాను, KU డిస్క్రైబ్ SVC అని చెప్పి α1 అంటే ఎండ్ పాయింట్ కనిపిస్తుందా, కనిపిస్తుంది. అలాగే ఫ్లాస్క్ అన్నా కూడా ఎండ్ పాయింట్ కనిపించండి. అంటే ఒక పాడ్ కి రెండు సర్వీసులు క్రియేట్ చేశా. ఒకటి వచ్చి కంటైనర్ 1 కి ఇట్లా కనెక్ట్ అవుతుంది, లేదు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మనదేంది యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఎస్విసి ఇవ్వాలి కదా. KU get SVC అంటే మీకు ఏమొస్తుంది, ఒకటి వచ్చి 326,680. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ గా పనిచేస్తుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకోటి వచ్చి 30291. మీకు ఇలా వస్తుంది అనమాట. అంటే సెకండ్ కంటైనర్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ MS అని ఇచ్చాను అనుకోండి, మీరు చూసారా ఇట్లా వస్తుంది. మీరంతా ట్రై చేయొచ్చు, నేను వస్తుందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి లాగ్స్ ఫ్లాస్క్ అని చెప్పి -1 అంటాను. అది చాట్ లో పెట్టాను, అందరూ ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా /MS రావాలి చూడండి మీకు. ఓకే, అంటే ఒక పాడ్ ని రెండు సర్వీసుల ద్వారా వెనక్కున్న రెండు కంటైనర్స్ కి నేను ట్రాఫిక్ ఓపెన్ చేయొచ్చు అంటే ఎస్, ఓపెన్ చేయొచ్చు. మీకు వెనక ఓపెన్ చేయొచ్చు యాక్చువల్ గా. అండ్ లాగ్స్ కూడా చూడండి మీకు ఈ విధంగా వస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు పాడ్స్ ఏమేమి మాట్లాడాము, పాడ్స్ అంటే ఏంటి, లోపల మల్టిపుల్ కంటైనర్స్ ఎలా పెట్టుకోవచ్చు, లాగ్స్ ఎలా చూడొచ్చు మీకు. మేబీ డ్యూ టు రీజన్ ఏదన్నా పాడ్ రీస్టార్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు సమ్ రీజన్ పాడ్ ఏమైనా రీస్టార్ట్ అయింది అనుకోండి, నేనేం చేయొచ్చు అంటే క్యూబ్సిటీ ఫ్లాస్క్ అని చెప్పి -- ప్రీవియస్ అని ఇవ్వచ్చు అనమాట. ప్రీవియస్ అని ఇస్తే అంటే పాడ్ ఏమైనా రీస్టార్ట్ అయితే పాత రిక్వెస్ట్ ఎలా చూడొచ్చు అని తెలియాలనుకోండి మీకు. సో -- ప్రీవియస్ అని ఇచ్చామనుకోండి, మీకు అది తెలుస్తాయి అనమాట మనకి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి -- ప్రీవియస్ అన్నారు అనుకోండి, మీకు బేసిక్గా పాత అంటే మనకి పాడ్ రీస్టార్ట్ కాలేదు. మీరు చూసినట్లయితే పాడ్ అనేది రీస్టార్ట్ కాలేదు. రీస్టార్ట్ అయినప్పుడు మీకు చెక్ చేసుకోవాలంటే మనకి -- ప్రీవియస్ అంటే పాత లాగ్స్ కూడా మీకు కనిపిస్తాయి బై ద వే. సో ఈ విధంగా మీరు చూసారనుకోండి, ఈ విధంగా మనకు వచ్చి పాడ్స్ అనేది మీకు మీకు అన్నిటికంటే లోయెస్ట్ ఎలిమెంట్ అనమాట. ఎందుకంటే కంటైనర్ డిప్లాయ్ చేయలేం, పాడ్ లెవెల్లో చేస్తాం. కానీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో అప్లికేషన్ కోసము సపరేట్ గా మనం పాడ్స్ వాడం. నేను ఇండివిజువల్ గా పాడ్స్ ఎప్పుడు డిప్లాయ్ చేస్తాను తెలుసా మీకు. నేనేం చేస్తాను, KU delete pods, SVC - అంటే అన్ని డిలీట్ అవుతాయి. సో నేను పాడ్స్ ఎప్పుడు డిప్లాయ్ చేస్తానంటే సింగిల్ గా, కొన్నిసార్లు ట్రబుల్ షూటింగ్ కోసం నా ఓన్ యూటిలిటీ పాడ్ ఒకటి ఉంటుంది అనమాట. నా యూటిలిటీ పాడ్ అంటే దాని లోపల అన్ని టూల్స్, పింగ్, NS లుకప్, నెట్ స్టాట్ ఇలాంటి కొన్ని టూల్స్ ఉంటాయి బై ద వే. సో నాకేం కావాలంటే నార్మల్ గా డాకర్ ఇమేజెస్ లో పింగ్ ఇవన్నీ పనిచేయవండి, మీకు కంటైనర్ ఇమేజెస్ లో కావాల్సిన టూల్స్ ఉండవు. సో కాబట్టి వాట్ ఆర్ ద ప్రాక్టికల్ సినారియో వై వి డిప్లాయ్ పాడ్స్ అంటే, వెన్ డూ వి పాడ్స్ అంటే బేసిక్ గా ఫస్ట్ వచ్చి ఫర్ టెస్టింగ్ ద ఇమేజెస్, సెకండ్ వచ్చి ఫర్ డిప్లాయింగ్ టూల్స్ పాడ్ ఫర్ ట్రబుల్ షూటింగ్. ఓకే, ఆర్ టెంపరరీ పాడ్ ఫర్ కాపీయింగ్ డేటా, బట్ వెరీ రేర్. బట్ మోస్ట్లీ ఈ రెండండి, మనం డిప్లాయ్ చేసిన ఇమేజ్ టెస్ట్ చేయడానికి క్యూబర్నెటిస్ లో పనిచేస్తుందా లేదా. అంటే టూల్స్ పాడ్ అంటే ఏంటి, బేసిక్ గా ఇక్కడికి వచ్చి నేను చూడండి KU run utils - image అని చెప్పి శ్రీహర్ష V utils లేటెస్ట్ అంటాను బై ద వే. ఓకే, సో KU get pods అని వస్తే మీకు పాడ్ క్రియేట్ అవుద్ది. ఈ యూటిల్స్ అనే పాడ్ ఇమేజ్ ఉంది సార్, శ్రీహర్ష V/utils లేటెస్ట్ అని. అదేంటంటే దాని లోపల నాకు కావాల్సిన టూల్స్ అన్ని కూడా నేను పెట్టుకొని ఉన్నానండి. మీరు చూస్తే దాని లోపల పెద్దదన్నమాట కొంచెం, దాని లోపల టూల్స్ అన్ని కూడా నేను పెట్టుకొని ఉన్నాను మీకు. ఆ టూల్స్ వాడుకొని నేను ఏదైనా ట్రబుల్ షూటింగ్ చేయొచ్చు అనమాట. మీకు రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే డౌన్లోడ్ అవ్వాలా మీకు డౌన్లోడ్ అవ్వాలా. సో దాని లోపల మీరు కూడా వాడుకోవచ్చు మీకు. సో దాని లోపల నేను ఏమన్నా పింగ్ కానీ ఇవన్నా చేసామనుకోండి, మీకు దీని లోపల ఏమన్నా చేయాలనుకుంటే మీకు వస్తుంది అనమాట. సో హోల్డ్ ఆన్, మీకు ఏంటంటే
అది పెద్ద ఇమేజ్, ఆల్మోస్ట్ లైక్ మీకు 1 GB దాకా ఉందనుకుంటా. సో డౌన్లోడ్ అవ్వాలి. సో లెట్స్ సి. వచ్చింది చూసారా. నా ఈ పాడ్ లోపలికి పోవడం ఎలాగా? ఓకే, సో KU ఫస్ట్ పాడ్ లోపలికి వెళ్ళాలి. KU exec -IT అని చెప్పి నేను ఏం చేస్తాను, యూటిల్స్ అని చెప్పి బ్యాష్ అన్నాం అనుకోండి, నేను లోపలికి వెళ్ళాను. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ పనిచేస్తుందా ఇక్కడ పోయి చెక్ చేయండి. ఏం చేస్తాం, LL యూజర్ ఏం కావాలా, సారీ సారీ చూద్దాం, ఆగండి. స్లో ఉంది, ఎందుకో స్లో అయింది మీకు. ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉందండి. ఒకసారి అన్షేర్ చేసి మళ్ళీ షేర్ చేద్దాం, ఆగండి. గో టు మీటింగ్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది మనకి. గో టు మీటింగ్ ఏదో ఇష్యూ ఉందండి మీకు. ఓకే, సో మన లోపలికి ఎలా వెళ్ళాలో మనకి, మీకు మీరు చూస్తే లెట్స్ సి లెఫ్ట్ లో వస్తున్నారు, ఆల్టో చూద్దాం. ఇప్పటిదాకా బాగానే ఉంది. ఇప్పుడు చూసారా, లేటెన్సీ ఉందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఎంటర్ కొట్టామనుకోండి, మీకు లోపలికి వచ్చింది చూడండి మీకు. ఓకే, KU. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు LL యూజర్ బిన్ అన్నాను అనుకోండి, మీకు L యూజర్ బిన్ అంటే మీకు టూల్స్ అన్ని కనిపిస్తాయి మీకు దాని లోపల, ఏమేం టూల్స్ ఉన్నాయని చెప్పి. అంటే అది నేను డాకర్ బిల్డ్ వాడి ఇమేజ్, దీంతో కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేశానండి. సో నేనేం చేస్తాను, మీకు పింగ్ అని ఇస్తాను. పింగ్ అని చెప్పి, పింగ్ పనిచేస్తుందో లేదో చూద్దాం. పింగ్ www.google.com పనిచేస్తుంది. తర్వాత NSLOOKUP www.google.com పనిచేస్తుంది. ఓకే, డాకర్ కమాండ్స్ ఉన్నాయా, పనిచేస్తుంది. నెట్స్టాట్ ఉందో లేదో, నెట్స్టాట్ కూడా ఉంచుకోండి బై ది వే. నెట్స్టాట్ -NLTP అన్నాం అనుకోండి, సో అవి కూడా మీకు పనిచేస్తుంది మీకు. సో దాంతో పాటు కర్లు పనిచేస్తుందా, కర్లు కూడా పనిచేస్తుంది. wget పనిచేస్తుందా, పనిచేస్తుంది. ఇలా చాలా టూల్స్ ఉన్నాయి మీకు. టెల్నెట్ కూడా పనిచేస్తుంది అనుకుంటాను, టెల్నెట్ పనిచేస్తుంది. సో కాబట్టి మనం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సర్వీస్ కి కనెక్ట్ అవ్వాలనుకోండి ఇప్పుడు, సో నేను ఏం చేస్తాను, మీకు ఈవెన్ kubectl ఉందో లేదో, మరి kubectl ఇచ్చామనుకోండి, kubectl లేదు మీకు. ఓకే, దానికంటే దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. బట్ చెప్తున్నాను, ఇలాగా ఇండివిజువల్ గా మనకి పాడ్స్ ఎప్పుడు డిప్లాయ్ చేస్తానంటే, ఇలాగా నేను అడిషనల్ గా ఒక పాడ్ డిప్లాయ్ చేసి, సో దాంట్లో ట్రబుల్ షూటింగ్ చేయడానికి వాడతాం. లేదా ఒక ఇమేజ్ డెవలపర్ వచ్చి ఇమేజ్ అంతా క్రియేట్ చేసాం, దాన్ని టెస్ట్ చేయాలా అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, దాని నుంచి ఒక డిప్లాయ్మెంట్, దాని నుంచి ఒక పాడ్ క్రియేట్ చేసి, ఏంటి అనుకున్న విధంగా లోపలంతా కోడ్ అంతా సరిగ్గా ఉంది, ఇమేజ్ అంతా కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్, మీకు యాక్చువల్ ప్రొడక్షన్ లెవెల్లో అప్లికేషన్స్ డిప్లాయ్ చేసిన, ప్రొడక్షనే కాదండి, డెవ్ అయినా యూఐట్ అయినా కూడా అప్లికేషన్ మొత్తం చేసేటప్పుడు ఎప్పుడు కూడా సింగిల్ పాడ్ డిప్లాయ్ చేయం. మనం ఎప్పుడు కూడా డిప్లాయ్మెంట్ వాడతాం అనమాట. మనం డిప్లాయ్మెంట్ వాడి అక్కడి నుంచి చేస్తాం. నౌ మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చి యాక్సెసింగ్ లాగ్స్ చూసాము, అండర్స్టాండింగ్ సైడ్ కార్ కంటైనర్స్ చూసాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం డిప్లాయ్మెంట్స్ కాదు, రిప్లికా సెట్స్ మాట్లాడాలండి. ఎందుకు రిప్లికా సెట్స్ మాట్లాడాలి అంటే, రిప్లికా సెట్స్ కున్న ఒకే ఒక పని ఏంటంటే, మీరు ఇన్ని పార్ట్స్ నాకు కావాలి అన్నారు అనుకోండి, నాకు ఇన్ని పార్ట్స్ నాకు కావాలి అనుకుంటే, మనకి ఇన్ని పార్ట్స్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు మనకు రిప్లికా సెట్ లో మనం పెట్టచ్చు అనమాట, ఇన్ని కావాలి అని చెప్పి. ఓకే, సో కాబట్టి
ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 రిప్లికా సెట్స్ కావాలనుకోండి, మనకి ఒక 3 రిప్లికా సెట్స్ కావాలనుకోండి. నేనేం చేస్తాను, మనకి సో రిప్లికా సెట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి మీకు. ఓకే, లేదంటే ఇట్లా మనం దాని ఏమంటే రిప్లికా సెట్ మనం క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అంటాను. కేయు క్రియేట్ అన్నప్పుడు మనకి ఇక్కడ రిప్లికా సెట్ కనిపిస్తుందండి మీకు. ఇక్కడ నుంచి క్రియేట్ చేయలేము అనమాట ఇంపరేటివ్ ఫార్మాట్ లో. దట్ ఈస్ వై నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, యాప్స్ V1 రిప్లికా సెట్ ఫ్రంట్ ఎండ్ యాప్ ఇదంతా ఉంది. సో మనం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను మీకు nginx లేటెస్ట్ అని ఇచ్చేస్తాను. సారీ, nginx అని ఇచ్చి ఇది డిప్లాయ్ చేద్దాం. మనం 3 రిప్లికాస్ పెట్టాం. ఓకే, సో ఇదంతా తీసుకొని నేను ఏం చేస్తాను, మీకు ఓకే, మీరు చూస్తే ఇది చూడండి 3 రన్ అవుతున్నాయి. నా ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్ లోడ్స్కి వెళ్ళి పాడ్స్కి వచ్చినప్పుడు నేమ్ స్పేస్ వచ్చి ఆల్ఫా కదా, దీనికి వచ్చినప్పుడు సో నేను కావాలని ఏం చేస్తానంటే కమాండ్ లో ఇక్కడ 3 రన్ అవుతున్నాయి కదా, కేయు గెట్ పాడ్ ఉన్నాం కదా, కేయు డిలీట్ రిప్లికాస్ ఎట్లా చేస్తా చూడండి, కేయు డిలీట్ పాడ్ అని చెప్పి నేను 2Q పాడ్ డిప్లాయ్ చేశాను అనుకోండి, పాడ్ పోతుంది, ఇమ్మీడియట్ గా రీప్లేస్మెంట్ వచ్చేసింది. చూడండి మీరు చూసారా ఏదొచ్చింది, మీరు చూస్తే 80 వచ్చి 80 ఏది మనం తీసేసినంత 2Q కదా, దాని రీప్లేస్మెంట్ ఏమొచ్చింది, I7 వచ్చింది చూడండి మీకు. అవునా, I7 ఇక్కడ వచ్చింది చూడండి. మనం టైం చూడొచ్చు 13 సెకండ్స్. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ డిలీట్ అని చెప్పి ఓ పని చేద్దాం ఈసారి. అంటే రిప్లికా సెట్ ఏం చేస్తుంది, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు 3 అంటే ఆ 3 రిప్లికాస్ ని కంపల్సరీ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఇస్తాను, పోతుంది, మళ్ళీ దాని రీప్లేస్మెంట్ వచ్చేస్తుంది మీకు వెంటనే ఇక్కడ మీ రీప్లేస్మెంట్ వచ్చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మీకు రిప్లికా సెట్ ముఖ్యమైన పని ఏంటంటే మీరు చూస్తే కేయు గెట్ పాడ్ అన్నప్పుడు మీకు రిప్లికా సెట్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఆటోమేటిక్ గా మీకు ఒకవేళ కౌంట్ తగ్గితే ఆటోమేటిక్ గా ఆ కౌంట్ మ్యాచ్ అయ్యేటట్టు దాన్ని డిజైర్డ్ నెంబర్ ఆఫ్ రిప్లికాస్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదండి మీరు గమనించినట్లయితే మనకి ఎలా చెప్పొచ్చు, మనకి మీకు ఈ విధంగా రిప్లికా సెట్ వాడుకోవచ్చు. అయితే రిప్లికా సెట్ చేయలేని పని ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి చూడండి కేయు గెట్ పాడ్స్ అట్లా ఉంది కదా, నేను రిప్లికా సెట్ కి వచ్చి ఇది కదా, ఇక్కడికి వచ్చి nginx కాకుండా ఇక్కడికి వచ్చి శ్రీహర్ష వి రోలింగ్ అప్డేట్ V5 అని ఇచ్చి ఇది డిప్లాయ్ చేస్తానండి. ఇలా ఇస్తాను, కాన్ఫిగర్డ్ ఉంది, కేయు గెట్ పాడ్స్ అన్నాం. కేయు గెట్ పాడ్స్ అన్నప్పుడు ఆ పార్ట్స్ అవే రన్ అవుతుంటాయి. మీరు చూడండి అన్ని కూడా రీప్లేస్ కావన్నమాట. మీరు చూసారా అవే పాతయే. ఇంకా కావాలంటే కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఒక పాడ్ డిప్లాయ్ చేసి నేను గ్రెప్ -i ఇమేజ్ అన్నాం అనుకోండి, ఇమేజ్ ఏమొస్తుంది ఇక్కడ మీకు, ఇమేజ్ ఇంకా nginx లేటెస్ట్ చూపిస్తుంది చూడండి. మరి లేటెస్ట్ ఇమేజ్ రావాలంటే కేయు డిలీట్ పాడ్స్ -i ఆల్ అన్నాం అనుకోండి, పార్ట్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. పార్ట్స్ కొత్త పార్ట్స్ వస్తాయి కదా, మీరు చూసారు అనుకోండి కేయు గెట్ పియు ఇట్లా వస్తుంది కదా, నేను ఏం చేయొచ్చు కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చి గ్రెప్ -i ఇమేజ్ అంటే మీకు ఇప్పుడు మారించుకోండి. అంటే రిప్లికా సెట్ తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అది ఆటోమేటిక్ గా పాడ్స్ అనేది అప్డేట్ చెయ్యదు. మీరు కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే మీరు మాన్యువల్ గా ఒక్కొక్క పాడ్ డిలీట్ చేయాలా, దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే,
దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అందుకే మీకు 99.99% ఎవరు కూడా అసలు రిప్లికా సెట్ ఎవరు డిప్లాయ్ చేయడు. పార్ట్స్ అన్న డిప్లాయ్ చేస్తాడేమో కానీ టెస్టింగ్ కోసం రిప్లికా సెట్ ఎవరు డిప్లాయ్ చేయరు. అందరూ కూడా ఈ పిక్చర్ లో నేను చూపించినట్టు మీకు ఏది డిప్లాయ్ చేస్తారంటే ఈ బ్లూ లైన్ డిప్లాయ్ చేస్తారు, డిప్లాయ్మెంట్ చేస్తారు. డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు డిప్లాయ్మెంట్ తో పాటు రిప్లికా సెట్ కూడా క్రియేట్ అవుద్ది. మీరు చూసారా, ఇదేంటంటే ఇది చూడండి, ఇది పాడ్ నేము, ఇది మీ రిప్లికా సెట్. యాక్చువల్ గా నేను ఏం చేస్తానంటే కేయు డిలీట్ ఆర్ఎస్ రిప్లికా సెట్ హైఫన్ ఆల్ అని ఇచ్చేస్తాను. ఇప్పుడు డిప్లాయ్మెంట్ చేద్దాం. మీరు చూడండి, అగైన్ డిప్లాయ్మెంట్ అనేది చాలా చాలా పెద్ద టాపిక్ అండి, ఇది నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. ఇప్పుడు శాంపుల్ గా మన ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందో లేదో చూద్దాం. కేయు క్రియేట్ డిప్లాయ్ nginx 01 హైఫన్ ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్. సో nginx మనకి nginx లేటెస్ట్ అని చెప్పి హైఫన్ రిప్లికాస్ 3 -o YAML అంటాను. మీకు డిప్లాయ్ అయిపోద్దులేండి, మీరు చూసారా డిప్లాయ్ అవుతుంది. మీకు 3 చూడండి, మీ డిప్లాయ్మెంట్ పేరు వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, ఇది వచ్చింది. నేనేం చేయొచ్చు అంటే కేయు ఎడిట్ డిప్లాయ్ అని చెప్పి మన డిప్లాయ్మెంట్ ఎడిట్ అంటాను. ఇక్కడికి వచ్చి నేను మన ఇమేజ్ ఏదండి, మన ఇమేజ్ ఉంది కదా, కిందకు వస్తే చూడండి, ఇమేజ్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను, ఇంతకు ముందులాగా రిప్లికా సెట్ లో చేసినట్టే మీకు ఇది నానోలో కాకుండా దీంట్లో ఓపెన్ అయింది, విఐ ఎడిటర్ ఓపెన్ అయింది. ఎనీవే ఇలా ఇస్తా, ఇచ్చి కంట్రోల్ V1 అని ఇచ్చి ఎస్కేప్ ఇచ్చి WQ అంటే సేవ్ అండ్ ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు చూడండి కేయు గెట్ పార్ట్స్ అంటే అన్ని రీస్టార్ట్ అవుతాయి. చూడండి సార్, క్రియేటింగ్ అని చెప్పి ఫస్ట్ ఎగిరిపోయింది. చూడండి ఫస్ట్ ఎగిరిపోయింది, రెండోది కూడా ఎగిరిపోయింది 1 సెకండ్ 6 సెకండ్, అలాగే మూడోది కూడా ఎగిరిపోవాలి మనకి, మూడోది కూడా ఎగిరిపోయింది. చూడండి అంటే ఏంటి, పాత టెర్మినేట్ అయిపోతాయి అన్ని కూడా ఆటోమేటిక్ అదే రోల్ అవుట్ చేస్తుంది. మీకు పాత మీరు పైన చూసారు అనుకోండి, VBS DR NVF KR ఏది 3 లేవు, చూడండి అన్ని కొత్తవి వచ్చేసినాయి. అంటే డిప్లాయ్మెంట్ ఏం చేస్తుంది, మీరు కాన్ఫిగరేషన్ చేస్తే ఆటోమేటిక్ గా రోల్ అవుట్ చేస్తుంది. అది ఎలా రోల్ అవుట్ అయ్యాలో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మనం అది ఎలా రోల్ అవుట్ చేయాలో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అండి, కంట్రోల్ చేసి మనం చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో కాబట్టి ఇక మీదట మనం ఎక్కువగా డిప్లాయ్మెంట్సే వాడతాం. మీకు ఎక్కువగా మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు మనకి డిప్లాయ్మెంట్స్ ఎక్కువ వాడతాం బై ద వే. ఓకే, గుడ్. సో ఇదండి మీరు చూసినట్లయితే ఓవరాల్ గా పార్ట్స్ గురించి, రిప్లికా సెట్స్ గురించి అండ్ ఇంట్రడక్షన్ టు డిప్లాయ్మెంట్ గురించి. నెక్స్ట్ వీక్ వచ్చి మనకి డిప్లాయ్మెంట్స్ మాట్లాడతాము. సో నెక్స్ట్ వీక్ ఏంటంటే మీకు 2 క్లాసెస్ ఉంటాయి బై ద వే. మీకు ఆ టాపిక్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు మార్నింగ్ ఒక క్లాసు, ఈవినింగ్ ఒక క్లాసు ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఈవినింగ్ 9 o'clock అట్లా ఉంటుంది. మీకు మార్నింగ్ ఆఫ్ కోర్స్ 10 to 12 డిప్లాయ్మెంట్ మాట్లాడతాం. దాని ఎక్స్టెన్షన్ వచ్చి ఈవినింగ్ అంటే ఒకేసారి 3 hours చెప్పడం కుదరదు, ఇట్స్ వెరీ హార్డ్. ఈవెన్ మాట్లాడుతుంది. ఆ పక్క రోజు వచ్చి సర్వీసెస్ ఉంటుంది. సర్వీసెస్ మళ్ళీ ఈవినింగ్ కూడా మొత్తం అంటే అది బ్రేక్ ఇవ్వకూడని టాపిక్ అనమాట. ఆ రెండు, ఒకటి డిప్లాయ్మెంట్స్, 2 సర్వీసెస్. కాబట్టి పొద్దున సాయంత్రం రన్ చేసి మనం ఆ టాపిక్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సరే, క్వశ్చన్స్ అండి, క్వశ్చన్స్. ఇప్పుడు హర్ష గారు, మనం పార్ట్స్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం లాగ్స్ లో చూసుకోవచ్చు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా? అవును, ఖచ్చితంగా. అంటే అజ్యూమింగ్ దట్ వాళ్ళు లాగ్ మనం స్టాండర్డ్ అవుట్పుట్ పంపించాలా, సో దాంట్లో కాన్ఫిగర్ చేయాలన్నమాట. వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే స్టాండర్డ్ అవుట్పుట్ కి రాయాలని చెప్పి పెడతారు. యాక్చువల్ గా వాళ్ళు మోస్ట్ 99% ఆఫ్ ద లాగ్స్ స్టాండర్డ్ అవుట్పుట్ చేస్తుంది, లాగ్స్ ద్వారా చేయగలరు. లోపల పోయి ఎక్కడ ట్రబుల్ షూట్ చేయడానికి అవకాశం లేదు, సర్వర్ కాదు కదా మీకు. క్వశ్చన్స్? ఇది విక్రమ్ మీది కాదా? KKVAWS వేరే వాళ్ళదా, మీరే కదా విక్రమ్? లేదండి, అది నాది, కరుణ్ అండి నాది. అది నో, KKVAWS అది నాదే అండి, కరుణ్. ఇప్పుడు విక్రమ్ ఇది మీది కాదు అంతేగా?
విక్రమ్ నాది కదండి. ఓకే. ఓకే, క్వశ్చన్స్ అండి. హర్ష గారు, ఇది చెప్పండి. గిట్ హబ్ ని మనం ఎలా మేనేజ్ చేస్తాం? లైక్ మీరు అన్ని ఇమేజెస్ పెట్టుకున్నారు కదా, అది గిటబ్ మనం కాదండి, డాకర్ అలా హబ్ అండి. అదే సారీ డాకర్ హబ్ ని ఈ మన ఎలా మేనేజ్ చేస్తాము? అంటే మేనేజ్ అంటే మీ పర్సనల్ అడుగుతున్నారా? అంటే ఇప్పుడు మనం సపోజ్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేస్తాము? మోస్ట్ ఆఫ్ ద ఇమేజెస్ అన్ని కూడా పబ్లిక్ ఇమేజెస్ నేను వాడేది, కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇమేజెస్ మీ ఓన్ పెట్టుకోవాలంటే డాకర్ హబ్కి వచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ అకౌంట్ రిజిస్టర్ చేసి ఓకే మీరు ఏం చేయొచ్చు అంటే ఇమేజెస్ దీనికి పుష్ చేసుకోవచ్చు. డాకర్ బిల్డ్ చేసి డాకర్ పుష్ అని చెప్పి దాన్ని పుష్ చేసుకోవచ్చు మీరు. సో ఇట్స్ ఎ ఫ్రీ వన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నారు? డాకర్కి కుబర్నెటిస్కి వ్యత్యాసం ఏందన్నమాట, డిఫరెన్స్? అది ఇక్కడ చెప్పాల్సిన ఆన్సర్ కాదండి, ఫస్ట్ పాయింట్. ఓకే, నేను ఆల్రెడీ మీకు బొచ్చెడు ఉంది యాక్చువల్గా మీకు డాకర్కి క్యూబర్నెటిస్కి. డాకర్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ చూసారా? వీడియో కంప్లీట్ చేశారా? చేయలే, ఫస్ట్ అది చూడండి, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. హర్ష గారు, ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్ నార్మల్గా ఏంటంటే రియల్ టైంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అంటే ఏ ఇష్యూస్ వస్తే మనము ట్రబుల్ షూట్ చేస్తాం? మీకు అంటే అగైన్ డిపెండ్స్, అది ఏ వస్తాయని చెప్పి. కొన్నిసార్లు ఏంటంటే మీకు పాడ్స్ రీస్టార్ట్ అవుతూ ఉంటాయి. నాకు చూపించాను మీకు ఒక వన్ ఆఫ్ ద ఇష్యూ, పోర్ట్స్ అనేది మీకు ఓవర్లాప్ అయింది అనుకోండి, ఇష్యూ వస్తాయి. అన్ని ఇష్యూస్ చెప్పడం కుదరదు కదా మనకి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పాడ్ స్టార్ట్ కాదు, కొన్నిసార్లు ఏమో ఇమేజ్ డౌన్లోడ్ కాదు, కొన్నిసార్లు ఏమవుతుంది బయటికి పింగ్ కాదు. బై ద వే, సో 190 ఎర్రర్స్ వస్తాయండి మనకి. సో అన్ని చెప్పడం వర్కౌట్ కాదు. అందుకే నేను ఏం చేస్తాను, ఇది రావచ్చు అని చెప్తూ వెళ్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు వస్తాయి ఎర్రర్స్. దాన్ని నేను చెప్పిన లాక్స్ అనేది సేమ్ కదా, మీకు లాక్స్ ఎట్లా చూడాలో తెలిసిపోయినప్పుడు ట్రబుల్ షూటింగ్ ఈజీగా అర్థం అవుద్ది. అందుకని అటు నుంచి తీసుకొచ్చింది. క్వశ్చన్స్ అండి. అవునండి, ప్రతి ఒక్క క్యూబర్నెటిస్ తో డీల్ చేసే ఇంజనీరు తన ఇమేజ్ తన దగ్గర ఉంటుంది అనమాట. నాదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ట్రబుల్ షూట్ చేయడానికి పెట్టుకుంటాడు యాక్చువల్. మీకు డాకర్ కూడా మీరు డెవాప్స్ కూడా వెళ్ళినప్పుడు అర్థమవుతుందండి. ఇంకా డాకర్ డీప్ డైవ్ చేసినప్పుడు ఎందుకు ఎట్లా ఇమేజెస్ ఎట్లా బిల్డ్ చేయాలా అని మీకు డాకర్ అంటే ఇది కాదు, మీరు డెవాప్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు డాకర్ క్లాస్ లో తెలుస్తుంది. ఎలా కస్టమ్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలా, మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ ఎలా చేయాలని తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఇమేజెస్ రియల్ టైంలో నార్మల్ కంపెనీ వాళ్ళు ఏంటంటే EKS లోనే స్టోర్ చేసుకుంటారు, ఇంకేమైనా ప్రైవేట్ రిపోజిటరీస్ ఉంటాయి? EKS అనేది క్యూబర్నెటిస్ సర్వీస్ అండి, ఇట్స్ నాట్ ఎ రిజిస్ట్రీ. సో కాబట్టి AWS లో AWS అయితే ECR ఉంది, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఉంది. అజూర్ వచ్చి అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఉంది. ప్రైవేట్ రిజిస్ట్రీస్ ఉంటాయి, దాంట్లో పెట్టుకుంటారు క్లౌడ్ వాడితే. లేదంటే డాకర్ హబ్ లో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సార్ ఇది పైథాన్ కోడ్ వాడి EC2 సర్వర్స్ అని చెప్పి చేశారు కదా సార్? అది నా పర్సనల్ కోడ్ అండి, మాన్యువల్ గా క్రియేట్ చేసుకోండి మీరు, లేదా మీ కోడ్ క్రియేట్ చేయండి. అది మీకు ఇస్తాను కోడ్ కాదు అది. అంటే మనం అందులో AWS క్రెడెన్షియల్స్ పెడితే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో పెట్టుకోవాలా సార్? పెడితేనే వస్తుంది. మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి సర్వర్స్ అన్ని కూడా మాన్యువల్ క్రియేట్ చేయాలి. లేదంటే మీకు పైథాన్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేట్ చేయండి దాన్ని, లేదంటే టెరాఫార్మ్ వాడుకోండి, మీకు ఏదైనా కూడా. ఓకే సార్. చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్ గైస్. ఈ వీడియో కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఫ్యామిలీతో బయటికి తీసుకెళ్లాల్సింది, రిలేటివ్స్ వచ్చారు. సో కాబట్టి నేను సాయంత్రం అప్లోడ్ చేస్తాను. ఓకే, బై ఫోక్స్.